వెల్కమ్ టు సైనిక. మై నేమ్ ఈజ్ వెంకీ. ఐఎమ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ. చూడండి, ఈరోజు మనం February 15, 2019లో జరిగిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ పేపర్ చూద్దామండి. మరి చూడండి, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో అర్థమెటిక్ నుంచి వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 86. మరి చూడండి ఏమంటున్నాడు, x is equal 0.7676 so on, then find the fraction of x value. ఓకే, చూడండి ఏమంటున్నాడు, 0.7676 so on అయినా x యొక్క విలువ కాదు, x యొక్క భిన్నం ఒక ఫ్రాక్షన్ ఉంటుంది కదా, భిన్నం విలువ ఎంత అంటున్నాడు. అంటే దీన్ని దేంట్లోకి చేంజ్ చేయాలంట, ఫ్రాక్షన్లోకి చేంజ్ చేయాలి. మరి ఫ్రాక్షన్లోకి చేంజ్ చేసే ముందు దీన్ని రాద్దాం. ఏమని రాయొచ్చు చూడండి, 0.767676. మరి నేనేం రాయొచ్చు అంటే 7676 రిపీట్ అవుతా ఉంది కాబట్టి 0.76 బార్. మరి చూడండి, బార్ రాసిన తర్వాత ఏం చేయాలి అంటే ఉన్న నెంబర్ రాయాలి. మరి 76 మరి మైనస్ చేయాలి. దేన్ని మైనస్ చేయాలి, బార్ లేని వాల్యూ. అసలు బార్ లేని వాల్యూ ఉందా, లేనే లేదు. సో అందుకే దేన్ని మనం మైనస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రెండింటి మీద బార్ ఉంది కాబట్టి. తర్వాత ఏం చెప్పాము, ఎన్నిటి మీద బార్ ఉంటే అన్ని నైన్స్ రాయాలి. మరి ఎన్నిటి మీద బార్ ఉంది, రెండు నెంబర్ల మీద బార్ ఉంది కాబట్టి 2 9s. మరి పాయింట్ తర్వాత ఏమైనా నెంబర్స్ ఉన్నాయా, బార్ లేనివి ఉంటే జీరోస్ రాసేవాళ్ళం, లేవు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 76/99. మరి 76/99 ఎక్కడుందండి, ఆప్షన్ డీలో ఉంది కాబట్టి ఆప్షన్ డీని ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87. ఫర్ ఏ ఫిక్స్డ్ అమౌంట్ ద ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆఫ్టర్ 5 years ఎట్ యాన్యువల్ రేట్ ఆఫ్ 12% ఆర్డినరీ ఇంట్రెస్ట్ 7,740. ఫైండ్ ది యాన్యువల్ ఇంట్రెస్ట్. ఒక నిర్ణీత మొత్తాన్ని సాధారణ వడ్డీపై 12% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల తరువాత పొందే వడ్డీ 7,740 అయితే పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని కనుగొనండి. మరి చూడండి, పెట్టుబడి పెట్టింది అంటే ఏమడుగుతున్నాడు, పి అడుగుతున్నాడండి. ఓకేనా. మరి పి ఎప్పుడు ఎంత ఉంటుందండి, చూడండి అసలు ఎప్పుడు ఎంత ఉంటుంది, 100% ఉంటుంది. 100% రాశాను. నెక్స్ట్ ఇంట్రెస్ట్. మరి చూడండి, ఇయర్కి ఎంత అంట, 12% ఇస్తున్నాను. మరి ఎన్ని ఇయర్స్ దాకా వెయిట్ చేశాను, 5 years. మరి ఇయర్కి 12% అంటే 5 yearsకి ఎంత అవుతుందండి, 60%. సో నాకు రావాల్సిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 60%. మరి నేను ఇచ్చిన అసలేమో 100%, మరి నాకు వాడు ఇస్తున్న వడ్డీ ఎంత అంటే 60%. సో టోటల్గా నాకు రిటర్న్ వచ్చే అమౌంట్ ఎంత అంటే 160%. దీన్ని మనం పర్సంటేజ్ బేస్డ్ ప్రకారంగా చేయడం జరుగుతుంది. అయితే వాడు ఏమంటున్నాడు చూడండి, అతనికి పొందిన వడ్డీ అంట, మరి ఇంట్రెస్ట్ ఎంత 60%. మరి ఆ ఇంట్రెస్ట్ వాల్యూ ఇచ్చేసాడు. మరి ఆ ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత అంటే 7740. దెన్ ఫైండ్ ది ఏమంటున్నాడు, అమౌంట్ ఎంత అంటున్నాడండి, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్. మరి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు ఎంత ఉంటుంది, 100% ఉంటుంది. అసలు ఎప్పుడు ఎంత, 100% ఉంటుంది. మరి ఆ 100% విలువ ఎంత అంటున్నాడు. మరి చూడండి, కట్ చేద్దాం. ఏ టేబుల్లో అంటే 6 టేబుల్లో కట్ చేద్దాం. 0కి 0 కట్. మరి చూడండి 6 ones 6 ఎంత మిగిలింది అంటే 1 మిగిలింది. మళ్ళీ 6తో కట్ చేద్దామండి. 6 ఎన్ని టైమ్స్ పోతుంది, 6 2s ఎంత సార్ అంటే 12. మరి 12 పోతే ఎంత మిగిలింది, 5 మిగిలింది. మరి 6 ఎన్ని టైమ్స్ పోయిద్దో చూడండి 9 టైమ్స్ పోతుంది. ఓకేనా అండి. 6 9s ఎంత అంటే 54 కాబట్టి. నెక్స్ట్ ఈ 100 అటు పంపిద్దాం. ఈ 100 అటు పంపిస్తే ఏమవుతుంది అంటే 129 పక్కన ఒక 2 zeros అంటే 12,900 రూపీస్. మరి 12,900 ఎక్కడ ఉందండి, ఇక్కడ లేదు, ఎక్కడ, ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సిని ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 88 ఏమంటున్నాడు చూడండి, ద రేషియో ఆఫ్ ఆర్మ్స్ ఏ ఈక్వలెంట్ ఈజ్ 2:3:4:5. ఓకే. ద పెరిమీటర్ ఈజ్ 1050 centimeters. ఓకే. ఫైండ్ ది లెంత్ ఆఫ్ స్మాల్ ఆర్మ్. ఓకే, చూడండి ఏమంటున్నాడు, ఒక చతుర్భుజానికి భుజాల మధ్య నిష్పత్తి 2:3:4:5 అయితే వాటిలో చిన్న భుజం యొక్క కొలతను కనుగొనండి అంటున్నాడు. మరి ఆల్రెడీ నేను మీకు కింద ఒక షార్ట్ కట్ చెప్పాను కదా, దీన్ని దేంతో కట్ చేయమన్నాను, 7 టేబుల్తో కట్ చేయమన్నాను. చూడండి 7 1 7, ఇంకెంత మిగిలింది అంటే 5, 3 మిగిలింది. 7 5 35, దాని పక్కన 0 150. ఎక్కడుంది 150, ఆప్షన్ బి. సెకండ్స్లో ఆన్సర్ చెప్పొచ్చు, ప్రొసీజర్ ఇవన్నీ చేసుకుంటే అంతే. మరి చూద్దాం, ప్రొసీజర్ చేద్దాం. మరి ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు
ట్రయాంగిల్ ఈక్వలెంట్ ట్రయాంగిల్ గురించి మాట్లాడుతున్నాను. మరి చూద్దాం చూడండి. మరి చతుర్భుజానికి ఎన్ని భుజాలు ఉంటాయి? 4 ఉంటాయి. ఇది మొదటి భుజం, రెండోది దానికంటే కొంచెం పెద్దది, మూడోది ఇంకొంచెం పెద్దది, ఇది నాలుగోది అన్నిటికన్నా పెద్దది. ఈ టైప్లో ఉంది. మరి వాటిని తీసుకుందామండి. ఇదేమో 2x, మరి ఇదేమో 3x, మరి ఇదేమో 4x, మరి దీనికంటే పెద్దది 5x. మరి వాడికి ఏం కావాలంట? వీటిలో చిన్న భుజం. మరి చిన్న భుజం ఏంటిది? 2x వాల్యూ ఎంత అంటున్నాడు. మరి చుట్టుకొలత అంటే ఏంటిదండి? ఈ చుట్టూ ఉన్న మొత్తాన్ని కలిపితే ఏర్పడేదాన్ని చుట్టుకొలత అంటాం. సో పెరిమీటర్. మరి పెరిమీటర్కి ఫార్ములా ఏంటి అంటే 2x ప్లస్ నెక్స్ట్ 3x ప్లస్ నెక్స్ట్ 4x ప్లస్ నెక్స్ట్ 5x. సో మొత్తాన్ని కలిపితే ఎంత వచ్చిందో చూద్దాం. మరి చూడండి, పెరిమీటర్ ఎంతో తెలుసా? వాడే ఇచ్చాడు. ఎంత? 1050. నెక్స్ట్ ఇవి చూడండి, 2x ప్లస్ 3x అంటే 5x, ఇంకో 5x అంటే 10x, 10x ప్లస్ 4 అంటే 14x. మరి మనకి 14x వాల్యూ ఎంతో తెలుసు, బట్ మీకు కావాల్సింది ఏంటిది? చిన్నది. మరి చిన్నది ఎంత? 2x కాబట్టి 2x విలువ కనుక్కుందాం. చూడండి 14x, మరి 14x వాల్యూ వచ్చేసి ఎంత అంట? 1050. దెన్ ఫైండ్ ది 2x వాల్యూ. మరి 2x వాల్యూ ఎంత అనేది క్వశ్చన్. మరి చూడండి, కట్ చేద్దాం. 2x వన్స్, 2x ఎనీ టైమ్స్? 7 టైమ్స్. అందుకే డైరెక్ట్గా ఇందాక 7తో కట్ చేశాను. అంటే ఇదంతా రాయకుండా ఈ స్టెప్ తీసుకున్నాను. చూడండి, 7తో కట్ చేస్తే 7 వన్స్ 7, ఇంకెంత మిగిలింది అంటే 3. మరి 7 5 35, దాని పక్కన ఒక 0. సో ఆన్సర్ ఏమవుతుందండి? 150. అంటే దాంట్లో ఒక చిన్న భుజం ఉంది కదా, ఇది ఎంత అవుతుంది? 150 అవుతుంది. ఓకేనా? సో 150 ఎక్కడుంది సార్ అంటే ఎక్కడుందండి? ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బిని ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 89. చూడండి, సెల్లింగ్ యాన్ ఐటమ్ ₹1020 ఈజ్ లాస్ 15%. ఫైండ్ ది పర్చేజ్ ప్రైజ్ ఆఫ్ ది ఐటమ్. ఒక వస్తువుని 1020కి అమ్మితే 15% నష్టం వస్తుంది. అయినా ఆ వస్తువు యొక్క కొనుగోలు ధర ఎంత? మరి కాస్ట్ ప్రైజ్ అండి. మరి కాస్ట్ ప్రైజ్ ఎప్పుడు ఎంత ఉంటుంది? 100% ఉంటుంది. ఓకే, మరి అతనికి 15% లాస్ వచ్చింది అంటే ఎంత కమ్మి ఉంటాడండి? సెల్లింగ్ పర్సంటేజ్ 85కి అమ్మాడు. సో అతను ఏం చెప్తున్నాడు అంటే 100% ఉన్న ఐటమ్ని తెలియక 85కే అమ్మాను. సో దానివల్ల నాకు ఒక 15% ఏమైందండి? లాస్ అయింది అని చెప్తున్నాడు. అయితే దాన్ని ఎంత కమ్మాడో చెప్తున్నాడు. మరి దాన్ని ఎంత కమ్మాడంటండి? 85%కి. మరి ఆ 85% వాల్యూ ఎంత అంటే 1020 అంట. దెన్ ఫైండ్ ది 100% వాల్యూ. మరి 100% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. మరి చూడండి, 100% వాల్యూ ఎంతో కనుక్కుందాం. ఏ టేబుల్? 5 టేబుల్. చూడండి, 5 ఎన్ని టైమ్స్ అంటే 17 టైమ్స్. మరి 5 ఎన్ని టైమ్స్ అండి? 20 టైమ్స్. మరి 17 టేబుల్తో కట్ చేద్దాం. 17 6 102, దాని పక్కన ఒక 0. చూడండి, 16 డబల్ చేయండి 120, దాని పక్కన ఇంకొక 0 కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? జస్ట్ 1200. మరి ఎక్కడుంది సార్ 1200? ఎక్కడుందండి? 1200 అనేది ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఎక్కడ? ఆప్షన్ డిలో ఉంది కాబట్టి ఆప్షన్ డిని ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. 2 నెంబర్స్ LCM అండ్ HCF రెస్పెక్టివ్లీ 60 and 20. ఓకే, దెన్ ఫైండ్ ది ప్రొడక్ట్ ఆఫ్ దిస్ 2 నెంబర్స్. ఏమంటున్నాడు? 2 సంఖ్యల LCM మరియు HCFలు వరుసగా 60 మరియు 20 అయితే ఆ 2 సంఖ్యల లబ్ధాన్ని కనుగొనండి. మరి ఆ 2 సంఖ్యలు ఏవో ఉన్నాయంటండి. మనకు ఒక ఫార్ములా తెలుసు కదా, ఏంటిది? LCM ఇంటూ HCF. మరి LCM ఇంటూ HCF అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే మన దగ్గర ఉన్న ఫస్ట్ నెంబర్, మన దగ్గర ఉన్న సెకండ్ నెంబర్ యొక్క ప్రొడక్ట్ లేదా దాని లబ్ధానికి ఏమవుతుంది అంటే ఈక్వల్ అవుతుంది. మరి చూడండి, మరి LCM ఎంత? మరి LCM ఎంత అంటే వాడే చెప్తున్నాడండి 60 అని. నెక్స్ట్ HCF ఎంత అంటే 20, అది వాడే చెప్తున్నాడు. నెక్స్ట్ ఆ 2 నెంబర్ యొక్క ప్రొడక్ట్ మీకు కావాలి, ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్. సో ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ ఇజ్ ఈక్వల్డ్ మరి 60 ఇంటూ 20. మరి చూడండి 2 కాబట్టి 2 zeros రాద్దాం. నెక్స్ట్ 2 ఇంటూ 6 అంటే ఎంత అండి? 12. సో ఆన్సర్ ఎంత అవుతుంది అంటే ఆ 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఎంత అవుతుంది? 1200 రూపీస్ అవుతుంది, లేదా 1200 అవుతుంది. మరి ఆ నెంబర్స్ ఎక్కడున్నాయి? ఆప్షన్ బిలో ఉన్నాయి కాబట్టి ఆప్షన్ బిని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 91. చూడండి ఏమంటున్నాడు? యావరేజ్ వెయిట్ ఆఫ్
11 players of state level cricket team 137. Okay, on joining the coach the average weight team increased by 1 kg. హౌ మచ్ ఈజ్ వెయిట్ ఆఫ్ ది కోచ్? మరి చూడండి ఏమంటున్నాడు, రాష్ట్ర స్థాయి క్రికెట్ జట్టులో 11 మంది ఆటగాళ్ల యొక్క సగటు 137 కేజీలు. అయితే కోచ్ చేరితే జట్టు యొక్క సగటు 1 కేజీ పెరిగింది. అయినా కోచ్ బరువు ఎంత? మరి చూడండి 1 కేజీ పెరిగింది అంటే ఇప్పుడు ఎంత ఉంటుందండి, ఇక్కడ 138 ఉంటుంది. మరి స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారు క్రికెట్ ఆటగాళ్ళు? 11 మెంబర్స్. సో ఆ 11ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే 9, 4, 1. సో ఆన్సర్ ఎంత? 149. మరి ఎక్కడుందండి 149? ఆప్షన్ బిలో ఉంది. లేదు సార్, వి గో టు ప్రొసీజర్. ఓకే, 11 మెంబర్స్. మరి 11 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 137. మరి కోచ్ చేరాడు. సో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 12 మెంబర్స్. మరి ఆ 12 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 1 కేజీ ఇంక్రీజ్ అయింది కాబట్టి 138. మరి ఇంక్రీజ్ అయింది కేజీ కావాలి. చూడండి 11కి 12కి గ్యాప్ ఎంత అంటే +1 అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి 7కి 8కి గ్యాప్ ఎంత అంటే +1. అంతే కదా, 137కి 138కి గ్యాప్ +1. మరి +1 ఇంటూ 37, మరి 137 కదా, 137 ప్లస్ నెక్స్ట్ 1 ఇంటూ 12. మరి 1 ఇంటూ 12 అంటే +12. సో +12ని యాడ్ చేద్దాం. మరి చూడండి 7, 2, 9, 3 + 1 4, నెక్స్ట్ 1. సో +149. +149 అంటే ఆల్రెడీ నేను చెప్పాను, ప్లస్ అంటే ఏంటి, యాడ్ అయ్యారు. మరి ఎంత యాడ్ అయిందంట? 149. మరి 149 ఎక్కడ ఉందండి? ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బిని ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. మరి చూడండి ఏమంటున్నాడు, స్టడీ ది గ్రాఫ్ అండ్ బిలో ఆన్సర్ ది క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఇట్. ఓకే, ద నెంబర్ ఆఫ్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ X and Y 2001 to 2006 హ్యాస్ బీన్ గివెన్ ఇన్ థౌజండ్స్. మరి ఏమంటున్నాడు, కింది గ్రాఫ్ని జాగ్రత్తగా చదివి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, X మరియు Y అనే 2 కంపెనీలు 2001 నుండి 2006 వరకు కొన్ని వాహనాలను ఉత్పత్తి చేశాయి. వాటి యొక్క సంఖ్యను ఏం చేశాడంట, వేలలో ఇవ్వడం జరిగింది. సో ఏమంటున్నాడు, 2001 నుంచి 2006 వరకు X and Y కంపెనీస్, 2 కంపెనీస్ ఉన్నాయండి. మరి ఎలా కనుక్కోవాలి సార్? X అంటే బ్లూ కలర్లో ఉందంతా X కంపెనీ అంట. మరి నెక్స్ట్ రెడ్ కలర్లో ఉందంట Y కంపెనీ అంట. ఓకేనా? ఇలా 2 కంపెనీస్ ఉన్నాయంట. మరి ఆ 2 కంపెనీస్ ఏం చేశాయి? వెహికల్స్ని ఉత్పత్తి చేసాయంట. 73 అంటే 73 అనుకుంటారేమో, 73 కాదండి, 73 అంటే 73,000. మరి అదే సమయంలో Y ఏం చేసింది? 171,000 వెహికల్స్ ఉత్పత్తి చేసింది. అదే ఒకవేళ 2002లో X అయితే 77,000 వెహికల్స్ ఉత్పత్తి చేసింది. మరి ఇదైతే 130 వెహికల్స్ ఉత్పత్తి చేసింది. ఇలా ఏం చేసిన 2001 నుంచి 2006 వరకు ఇద్దరు కొన్ని వెహికల్స్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. ఓకేనా? కార్ అనుకోండి లేదా బస్సు అనుకోండి, ఒకళ్ళ కార్లు ఒకళ్ళ బస్సులు ఉత్పత్తి చేసుకుంటూ వెళ్ళారంట. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. మరి వాడు అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఏమంటున్నాడు, ప్రొడక్షన్ బిట్వీన్ కంపెనీ X అండ్ కంపెనీ Y లోయెస్ట్ విచ్ ఇయర్. మరి చూడండి ఏమంటున్నాడు, X కంపెనీ Y కంపెనీ ఉత్పత్తులు చేసినాయి కదా, వాళ్ళ మధ్య డిఫరెన్స్ ఎప్పుడు తక్కువగా ఉంది అంటున్నాడు. మరి ఎప్పుడు తక్కువగా ఉందంటే వీడేమో 73,000 చేశాడు, వీడు 171,000 చేశాడు. సో వీళ్ళ మధ్య గ్యాప్ అనేది తీసుకోవాలి. నేనేం చెప్పాను, గ్యాప్ తీసుకోకుండా ఈ ఫోటో చూడండి, జస్ట్ ఈ పిక్చర్ చూస్తే చూడండి, వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ అనేది చాలా తక్కువ ఉంది. సో ఇదే మన ఆన్సర్, 2004 ఆన్సర్. 2004 ఎక్కడుంది? ఇలా తీసేసుకోండి. లేదు సార్ మనం కనుక్కుందాం, ఎందుకు వచ్చింది అంటే కనుక్కుందాం. చూడండి ఫస్ట్ 2005. మరి 2005లో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ లేదా తేడా ఎంతో చూద్దామండి. 129లోంచి 63 తీసేద్దామండి. 9లోంచి 3 పోతే 6, 12లోంచి 6 పోతే ఎంత అంటే 66. సో 2005లో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 66,000. నెక్స్ట్ తర్వాత 2004. మరి 2004లో మనం చూసినట్లయితే 98, అక్కడేమో 139 అండి. మరి గ్యాప్ 1. నెక్స్ట్ 13లో నుంచి 9 పోతే ఎంత సార్ అంటే 4, 41 గ్యాప్ అండి. నెక్స్ట్ తర్వాత చూద్దాం 2003. మరి 2003 ఇక్కడ అండి 140 అండ్ 85. మరి 10లో నుంచి 5 పోతే ఎంత సార్ అంటే 5. నెక్స్ట్ ఇక్కడ 13 ఉంటుంది, 13లోంచి 8 పోతే ఎంత సార్ అంటే 5, 55. నెక్స్ట్ తర్వాత 2002. మరి 2002 ఇక్కడ ఉందండి. మరి 130కి 173కి మధ్య డిఫరెన్స్
10లోంచి 7 పోతే ఎంత అంటే 3, 12లోంచి 7 పోతే ఎంత అంటే 5. సో 53 అండి. సో ఇక్కడ చూడండి ఎవరి మధ్య డిఫరెన్స్ అంటే ఏ ఇయర్లో వాళ్ళ మధ్య డిఫరెన్స్ తక్కువగా ఉంది అంటున్నాడు. చూడండి మరి ఈ 2002లోనైతే 53,000 డిఫరెంట్ ఉంది, మరి ఇక్కడ 54,000 డిఫరెంట్ ఉంది, మరి ఇక్కడ 66,000 డిఫరెన్స్ ఉంది, మరి ఇక్కడ చూడండి జస్ట్ 41,000 డిఫరెన్స్ ఉంది. మరి ఎక్కడ తక్కువగా ఉందండి డిఫరెన్స్? 2004 కాబట్టి 2004 ఆన్సర్గా తీసుకోవాలి. మరి ఇలా తీసుకునే కంటే మనం ఇంకా ఎలా తీసుకోవచ్చు అని చెప్పాను, డయాగ్రామ్ చూసి మనం తీసుకోగలుగుతున్నాం. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇవ్వండి. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దాని మీద మొత్తం ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 3 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? 1 క్వశ్చన్ అయిపోయింది, ఇంకా 2 క్వశ్చన్స్ మనం ముందుకెళ్ళి డిస్కషన్ చేద్దాం. మరి చూడండి ఏమంటున్నాడు క్వశ్చన్ నెంబర్ 93. ద రేషియో ఆఫ్ ఆల్ఫా అండ్ బీటా టు ఏజెస్ ఈస్ 2:5. ఓకే, ఇఫ్ ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ 490. ఓకే, దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏజెస్? మరి ఏమంటున్నాడు చూడండి, ఆల్ఫా మరియు బీటా వయసుల మధ్య నిష్పత్తి 2:5. వారి వయసులో మొత్తం 490 అయితే వారి వయసుల మధ్య భేదం ఎంత అంటున్నాడు. మరి చూద్దాం, ఇక్కడ ఎవరున్నారు? ఒక పర్సన్ ఆల్ఫా, ఇంకొక పర్సన్ బీటా. మరి వీళ్ళ ఏజెస్ మధ్య రేషియో ఇచ్చాడు. మరి ఆల్ఫా ఏజ్ ఏమో 2 పార్ట్స్, మరి బీటా ఏజ్ ఏమో 5 పార్ట్స్. మరి వీళ్ళ ఇద్దరి ఏజ్ కలిపి ఎన్ని పార్ట్స్ అంటే జస్ట్ 7 పార్ట్స్. మరి ఇప్పుడు వాడికి ఏం కావాలంట? వాళ్ళ ఏజెస్ మధ్య డిఫరెన్స్. మరి వాళ్ళ ఏజెస్ మధ్య డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉందండి? 3 పార్ట్స్ ఉంది. ఈ 3 పార్ట్స్ వాల్యూవే ఎంత అని అడుగుతున్నాడు. మరి మనకేమన్నా ఇచ్చాడా క్వశ్చన్లో అంటే చూడండి వాళ్ళ ఏజెస్ మొత్తం ఇచ్చాడు. మరి వాళ్ళ ఏజెస్ మొత్తం ఆల్ఫా దగ్గర 2 పార్ట్స్, బీటా దగ్గర 3 పార్ట్స్. 3 పార్ట్స్ 2 పార్ట్స్ అండ్ 5 పార్ట్స్. మరి ఇద్దరి దగ్గర 7 పార్ట్స్. మరి 7 పార్ట్స్, మరి 7 పార్ట్స్ వాల్యూ ఎంతో మనకు చెప్తున్నాడు. 7 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే చూడండి 490. అయితే మరి వాడికి ఏం కావాలంట? డిఫరెన్స్. మరి డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది? 3 పార్ట్స్ ఉంది కాబట్టి మరి 3 పార్ట్స్ వాల్యూ ఎంతో చెప్పు అంటున్నాడు. మరి చూడండి చెప్దాం. మరి 7 ones 7 ఎన్ని టైమ్స్ పోతుంది? 7 sevens 49 కాబట్టి 70 టైమ్స్. మరి 3 into 7, 3 into 7 అంటే ఎంత అండి? 21. దాని పక్కన ఒక 0. మరి 210గా మనం మాట్లాడుకోవచ్చు. అంటే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? 210. మరి ఎక్కడుందండి 210? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడుంది? ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బి ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94 ఏమంటున్నాడు? సింప్లిఫై ది వాల్యూ. మరి ఈ వాల్యూని సింప్లిఫై చేయమంటున్నాడు. మరి సింప్లిఫై చేసేటప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? ఫస్ట్ చిన్న బ్రాకెట్. మరి దీంట్లో చిన్న బ్రాకెట్ ఏది? ఇది. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. మరి 30 - 5, 30లోంచి 5 పోతే ఎంత అంటే 25. మరి ఇక్కడ రాద్దామండి. చూడండి ఏం రాస్తున్నాను, 209 ప్లస్ బ్రాకెట్ ఓపెన్ 10 ప్లస్ నెక్స్ట్ ఇంకో బ్రాకెట్ ఓపెన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి మరి ఇక్కడ ఆన్సర్ 25 వచ్చింది. మరి ఆ బ్రాకెట్లోంచి బయటకు వస్తే ఏముంది? మైనస్ ఉంది. మైనస్ ఇంటూ 25 -25. సో అందుకే 59 - 25. సో హోల్ బ్రాకెట్ క్లోజ్. మరి చూద్దాం ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం. 209 ప్లస్ 10 ప్లస్ ఇక్కడ ఎంత వచ్చిందో చూద్దాం. ఇక్కడ 59లోంచి 25 తీసేద్దామండి. మరి 59లోంచి 25 తీసేస్తే 9లోంచి 5 పోతే ఎంత? 4. నెక్స్ట్ ఇక్కడ 5లో నుంచి 2 పోతే ఎంత? 3, 34. మరి బయటకు వస్తే ఏమొస్తుంది? ప్లస్. అందుకే ప్లస్ తీసుకున్నాం. మరి ఇప్పుడు ఈ రెండింటిని కలుపుదాం. చూడండి 209 ప్లస్ 10 ప్లస్ 34 ఎంత అవుతుందండి? 44. మరి దాన్ని కలిపితే ఆన్సర్ ఎంత వచ్చింది అనేది క్వశ్చన్. మరి చూడండి 9కి 4 కలుపుదాం. 9కి 4 కలిపితే ఎంత? 13. సో 3 రాసి 1 ఇక్కడ పెడతాం. 4 + 1 ఎంత అండి? 5. నెక్స్ట్ ఇక్కడ ఏం మిగిలిపోయింది? 2 మిగిలిపోయింది. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 253. మరి ఎక్కడుంది 253? చూడండి ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఆన్సర్ దీన్నిగా మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95 చూడండి ఏమంటున్నాడు? The first path of Richard race determines the speed of 200 kmph and second path of speed 800 kmph. Okay, find the speed of both parts. చూడండి ఏమంటున్నాడు? రిచర్డ్ రేస్ యొక్క మొదటి భాగాన్ని 200 kmph వేగంతోనూ మరియు రెండో భాగాన్ని 800 kmph వేగంతో ప్రయాణిస్తాడు. అయినా సగటు వేగాన్ని కనుగొనండి. ఇక్కడ kmph కాదు, MPH.
ఎంపీహెచ్ అంటే మైల్ పర్ అవర్. మైల్స్ ఉంటాయి కదా, మనం డిస్టెన్స్ దీంట్లో కొలుస్తాం, మీటర్స్లో, కిలోమీటర్స్లో, మైల్స్లో కొలుస్తాం కదా. అలా వీడు ఏమంటున్నాడు, మైల్స్ అంటున్నాడు అండి. అందుకే ఇక్కడ ఇచ్చాడు మైల్స్ పర్ అవర్. మరి ఇప్పుడు దీనికి ఫార్ములా తెలుసు. మనకేం ఫార్ములా తెలుసు అంటే యావరేజ్ స్పీడ్ కనుక్కోవడానికి ఫార్ములా తెలుసు. మరి యావరేజ్ స్పీడ్ ఎప్పుడు యూజ్ అవుతుంది, డిస్టెన్సెస్ ఎలా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. మరి వాడదే చెప్తుంది. ఒక ప్లేస్ ఉందంట ఇక్కడ నుంచి ఇక్కడికి, మరి ఫస్ట్ ప్లేస్ ఇది. మరి ఫస్ట్ ప్లేస్ ఎంత స్పీడ్తో వెళ్ళాడంట, 200 స్పీడ్తో వెళ్ళాడంట. నెక్స్ట్ సెకండ్ ప్లేస్, మరి సెకండ్ స్పీడ్ ఎంత స్పీడ్తో వెళ్ళాడంట, 800తో వెళ్ళాను అంటున్నాడు. అంటే డిస్టెన్సెస్ ఎలా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. మరి ఈక్వల్గా ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్ కనుక్కోవచ్చు కదా. చూడండి, ఈ డిస్టెన్స్ నేను ఏ అనుకుంటే ఈ డిస్టెన్స్ ఏనే. మరి ఎప్పుడైతే డిస్టెన్సెస్ ఈక్వల్గా ఉన్నాయో, మరి డిస్టెన్సెస్ ఈక్వల్గా ఉండి మనకి స్పీడ్స్ రెండు తెలిసినప్పుడు ఫార్ములా ఏంటిది, యావరేజ్ స్పీడ్కి 2 ఇంటూ S1 ఇంటూ S2 బై S1 ప్లస్ S2. S1 ప్లస్ S2. మరి చూడండి, యావరేజ్ స్పీడ్ మరి 2 ఇంటూ S1 అండి. మరి S1 అంటే ఎంత, 200. మరి S2 మరి సెకండ్ స్పీడ్ ఎంత, 800 బై S1 ప్లస్ S2. 800 ప్లస్ 200 అంటే ఎంత, 1000. మరి ఆ 1000 వాల్యూని కట్ చేస్తే ఎంత వచ్చిందో చూద్దాం. చూడండి, మరి చూడండి ఇక్కడ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అండి. నెక్స్ట్ ఇక్కడ 1 0కి 1 0 క్యాన్సిల్. మరి 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 8 32. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ 32. మరి దాని పక్కన ఇంకొక 0 ఉంది కాబట్టి ఇంకో 0 తీసుకుందాం. మరి యావరేజ్ స్పీడ్ ఎంత అండి, 320 MPH. మరి 320 MPH ఎక్కడుందండి, ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బిని ఆన్సర్గా తీసుకోవాలి. అంటే మిలియన్ పర్ అవర్ అని చెప్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 96 అండి. చూడండి, 6500 వాజ్ ఇన్వెస్టెడ్ ఫర్ 4 years at a annual rate 13% in ordinary interest. ఓకే, ఫైండ్ ద టోటల్ అమౌంట్ రిసీవ్ విత్ ఇంట్రెస్ట్. చూడండి ఏమంటున్నాడు, 6500 రూపాయలని సాధారణ వడ్డీపై 13% వార్షిక వడ్డీ రేటుతో 4 సంవత్సరాల పాటు పెట్టుబడిగా పెడితే వడ్డీతో సహా అందుకున్న మొత్తాన్ని కనుగొనండి. అంటే మొత్తం ఎంత అమౌంట్ వస్తుందని అడుగుతున్నాడు. మరి దీన్ని నేను ఏం చేస్తాను, పర్సంటేజెస్ బేస్డ్ చేస్తానండి. మరి పర్సంటేజెస్ బేస్డ్ రాద్దాం. చూడండి, మరి పి, మరి ఎప్పుడు పి ఎంత ఉంటుంది, 100%. నెక్స్ట్ తర్వాత చూడండి ఇంట్రెస్ట్. మరి నాకు ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందో తెలియదు, వడ్డీ. మరి 13% చొప్పున 4 years ఇచ్చాను కాబట్టి ఎంత, 52% నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. మరి టోటల్గా నాకు వచ్చే అమౌంట్ ఎంత అంటే 152%. ఓకేనా కాదా అండి. మరి చూడండి, నేనేమో వాళ్ళ దగ్గర తీసుకుందేమో 100%, మరి ఇంట్రెస్ట్ ఏమో 52% ఇస్తున్నాను. మరి టోటల్గా నాకు వచ్చే అమౌంట్ 152%. అయితే ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమడిగాడు అంటే ఈ 152% అంటే టోటల్గా నువ్వు ఎంత అమౌంట్ని తీసుకుంటావు అని అడుగుతున్నాడు. మరి ఫార్ములాస్ అవన్నీ యూస్ చేస్తే నాకు టైం వేస్ట్ అయిద్దని నేను ఇలా డైరెక్ట్గా తీసుకుంటున్నాను. మరి 100% వాల్యూ నీకు తెలుసు. ఎంత అండి 100% వాల్యూ, వాడు ఇచ్చిందే కదా, 6500 రూపీస్. మరి 50% వాల్యూ నీకు తెలుసు. దీన్ని హాఫ్ చేస్తే వస్తుంది కదా. మరి 6లో హాఫ్ 3, మరి 500లో హాఫ్ 250. నెక్స్ట్ తర్వాత చూడండి 2%. మరి 2% వాల్యూ ఎంత అనేది కావాలి. మరి చూడండి 10% వాల్యూ 650. ఇంకో 0 కూడా తీసేద్దాం, 1% వాల్యూ 65. మరి 2% వాల్యూ కావాలి, 60 120, 5 10, సో 130, సో 130 అండి. మరి ఇదంతా కలిపితే ఏమొస్తుంది అంటే 152%. మరి ఆ 152% వాల్యూ ఎంతో కనుక్కుందాం. 0 0 0 0 అవుతుంది. 3 + 5, మరి 3 + 5 అంటే 8 అవుతుంది. 5 2 7, 7 + 1 అంటే ఎంత అండి, 8. నెక్స్ట్ 6 3 ఎంత, 9, సో 9880. మరి 9880 ఎక్కడుందండి, ఇక్కడ లేదు, ఎక్కడుంది, ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏని ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 97. చూడండి ఏమంటున్నాడు, ద ప్రైజ్ ఆఫ్ LPG సిలిండర్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 800 to 1000. ఓకే, హౌ మెనీ % రిడక్షన్ ఇన్ ది కన్జంప్షన్ షుడ్ నాట్ చేంజ్ ఇన్ ది అమౌంట్ స్పెంట్ ఆన్ ది LPG సిలిండర్. మరి చూడండి ఏమంటున్నాడు, LPG సిలిండర్ ధర 800 నుండి
1000 రూపాయలు ధరకు పెరిగింది. ఓకే, పొందింది అన్న పెరిగింది అన్న ఒకటే. ఓకే, తర్వాత వినియోగంలో ఎంత శాతం తగ్గింపు ఉంటే ఎల్పిజి సిలిండర్పై ఖర్చు చేసే మొత్తం మారకుండా ఉంటుంది. మరి ఏమంటున్నాడండి చూడండి, ఎల్పిజి సిలిండరు 800 నుంచి 1000 అయిందంట. మరి ఎంత పెరిగిందండి? ఒక 200 రూపీస్ పెరిగిందంట. మరి ఏమంటున్నాడు, అమౌంట్ మనం పెంచుకోలేం. మరి అమౌంట్ పెంచుకోలేం కాబట్టి ఏం చేయాలి, మనం వినియోగాన్ని తగ్గించుకోవాలి. మరి ఇది ఎంత శాతం తగ్గించుకోవాలి అంటున్నాడు. మరి చూడండి, ఎప్పుడైనా వినియోగాన్ని తగ్గించుకోవాలి. ఎక్కువ మీద తగ్గించుకుంటావా, తక్కువ మీద తగ్గించుకుంటామా? ఎక్కువ మీద తక్కువ అవుతుంది, అంతేగాని తక్కువ మీద తక్కువ అవ్వడు. హైట్ లేనోడు ఇంకా హైట్ లేనోడు అవ్వడు కదా, హైట్ ఉన్నోడు కొంచెం హైట్ తగ్గుతాడు. ఓకేనా, లేదా హైటు తక్కువ ఉన్నోళ్ళు హైట్ పెరుగుతారు, అంతేగాని తక్కువ ఉన్నోడు ఇంకా తక్కువగాడు. సో మరి తగ్గాలి కాబట్టి పెద్ద వాల్యూ మీద తగ్గాలి. పెద్ద వాల్యూ చూడండి, 10% వాల్యూ 100. మరి 200 అంటే ఎంత అండి? 20% వాల్యూని నేను 200గా చెప్తాను. ఓకేనా, లేదు సార్ మనం ప్రొసీజర్ చేసుకుందాము అంటే చేద్దాం. మరి చూడండి, కాస్ట్ ప్రైస్. మరి ఫస్ట్లో ప్రైజ్ ఎంత ఉందో రాద్దామండి. మరి ఫస్ట్ ప్రైజ్ 800. మరి ఇప్పుడు సెకండ్ ప్రైజ్, మరి వెంటనే సడన్గా ప్రైజ్ ఏమైంది అంటే 1000 రూపీస్ అయింది. మరి ప్రైజు ఎంత పెరిగింది అంటే 200 పెరిగిందండి. మరి ఇప్పుడు ప్రైజ్ పెరిగింది కాబట్టి నేను వెంటనే ఏం చేయాలి అంటే వినియోగాన్ని తగ్గించుకోవాలి. మరి ఎక్కువ మీద తగ్గించుకుంటానా, తక్కువ మీద తగ్గించుకుంటానా? ఎక్కువ ఎంత? 1000. ఎంత పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100, ఎందుకంటే పర్సంటేజ్లోకి చేంజ్ చేయాలి కాబట్టి. చూడండి, ఇక్కడ 2 zeros కి 2 zeros క్యాన్సిల్, ఇక్కడ 0కి 0 క్యాన్సిల్. మరి ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 20%. అంటే నా యొక్క వినియోగాన్ని లేదా నా యొక్క వాడకాన్ని ఏం చేయాలి? 20% తగ్గించుకోవాలి. అంటే ఎంత కన్జంప్షన్ తగ్గించుకోవాలి? 20%. ఎక్కడ ఉందండి అది? ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సిని ఆన్సర్గా తీసుకోవాలి. దీన్ని మనం ఎలిమినేట్ చేసేయాలి, దాన్నే అక్కడే ఆన్సర్ తీసుకోవాలి. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ అండి చూడండి, క్వశ్చన్ నెంబర్ 98. The width of the rectangular is 105 centimeters and diagonal is 175 centimeter. Okay, find the perimeter of the rectangular. చూడండి ఏమంటున్నాడు, దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు 105 సెంటీమీటర్లు మరియు దాని కర్ణం 175, దాని కర్ణం 175 సెంటీమీటర్లు. దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత. మరి దీర్ఘ చతురస్రం అంటే ఏం చెప్పుకున్నాము చూడండి, ఎదుటెదుటి బుధాలు అంటే ఆపోజిట్ సైడ్స్ అనేవి ఎలా ఉండాలి? ఈక్వల్గా ఉండాలి. ఎప్పుడైతే ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయో మరి దాన్ని మనం ఏమని చెప్తాము అంటే రెక్టాంగులర్ లేదా దీర్ఘచతురస్రం అంటామండి. మరి ఏమంటున్నాడు అంటే వాటి యొక్క చుట్టుకొలత గురించి మాట్లాడుతున్నాడు. సో ఆ రెండు ఈక్వల్, ఈ రెండు ఈక్వల్. మరి చుట్టుకొలత అంటే ఏంటిది? ఈ చుట్టూ ఉన్నదాన్ని కలిపి చెప్పడాన్ని చుట్టుకొలత అంటాం. అయితే ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, వెడల్పు అంటే ఇది కదా, ఈ వెడల్పు ఎంత ఉంది అంటే 105 ఉందండి. మరి ఇది 105 ఉంటే ఇది కూడా ఎంత ఉంటుంది? 105 ఉంటుంది. మరి నాకు ఇంకేం తెలియాలి? జస్ట్ ఈ పొడవు ఎంతో తెలిసింది అనుకుంటే ఆన్సర్ చెప్తాను. మరి పొడవు తెలుసా? పొడవు ఇవ్వలేదు. పొడవు ఇవ్వకుండా కర్ణం 175. మరి కర్ణం అంటే ఇది, దీన్ని మనం ఏమంటాం సార్ అంటే కర్ణం అని పిలుస్తామండి. మరి ఆ కర్ణం ఎంత అంట? 175. మరి ఇక్కడ చూడండి, మరి ఇప్పుడు నాకు ఏం కావాలి సార్ అంటే దీని యొక్క చుట్టుకొలత. మరి చుట్టుకొలత అంటే ఏంటిది? చూడండి, ఈ చుట్టూ ఉన్నదాన్నే మనం ఏమంటాము అంటే చుట్టుకొలత అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. మరి ఈ చుట్టుకొలత కావాలి. మరి ఈ చుట్టుకొలత కావాలి అంటే నాకు ఆ చుట్టుకొలత తెలియదు. మరి ఆ చుట్టుకొలత తెలుసుకోవడానికి నాకు ఏమైనా షార్ట్ కట్ ఉందండి? చూడండి, ఇక్కడ చూస్తే ఇది ఏం ఏర్పడుతుంది అంటే చూడండి 90 degrees త్రిభుజం అనేది ఏర్పడతా ఉంది, అవునా కాదా? ఇప్పుడు ఈ 90 degrees త్రిభుజం ఏర్పడతా ఉంటే దీని గురించి ఇక్కడ చూడండి, నాకు ఒక భుజం తెలుసు, కర్ణం తెలుసు, నాకు ఇంకేం కావాలి? ఒక భుజం కావాలి. మరి దాన్ని కనుక్కోవడానికి ఏమున్నాయి? కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మరి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ యూస్ చేసి నేనేం చేయొచ్చు? ఈ భుజం ఎంతో కనుక్కోవచ్చు, అవునా కదా? మరి పైథాగరస్ ఏం చెప్పాడు అంటే త్రిబులెట్స్ గురించి చెప్పాడు. మరి ఏంటిది? మొదటి భుజం, నెక్స్ట్ రెండవ భుజం, నెక్స్ట్ మూడవది కర్ణం, వాళ్ళ మధ్య రేషియోస్ ఉంటే చాలు అన్నాడు. మరి నాకు మొదటి భుజం పొడవు తెలియదు, అందుకే క్వశ్చన్ మార్క్. రెండవ భుజం పొడవు 105 తెలుసు. నెక్స్ట్ తర్వాత కర్ణం ఎంత అండి? 175 డైగానల్ తెలుసు. మరి వాటి రేషియో కావాలి, రేషియో తెప్పిస్తా, తెలియదు. నెక్స్ట్ ఇక్కడ 105, నెక్స్ట్ ఇక్కడ 175. మరి ఏ టేబుల్లో పోతాయి అంటే 5 టేబుల్లో పోయిద్ది. చూడండి 5 2s 10, 5 1s. నెక్స్ట్ ఇక్కడ చూడండి
5 3s 15, నెక్స్ట్ 5 5s 25, నెక్స్ట్ 7 టేబుల్లో చూద్దామండి. 7 3s 21, నెక్స్ట్ 7 5s 31. చూడండి 3:5 ఇంకో నెంబర్ ఏమై ఉంటుంది, కన్ఫామ్గా 4 అయి ఉంటుంది. ఇది ఏంటి అంటే రూల్, వీటినే త్రిబులెట్స్ అంటాం. ఒక నెంబర్ 3 ఒక నెంబర్ 5 అయితే కన్ఫామ్గా నెక్స్ట్ వచ్చే నెంబరు 4 అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఎందుకు ఇది ఇలా వచ్చిందో చూద్దామండి. మరి దీన్ని ఇక్కడ 5తో 7తో కట్ చేసాం. సో దీన్ని ఏం చేశాడు అంటే ఇంటూ 35, మరి ఇంటూ 35 చేస్తే ఏమొస్తుందంట, 175 వస్తుంది. మరి ఈ నెంబర్ కావాలి అంటే దీన్ని కూడా ఇంటూ ఏం చేయాలి, 35 చేయాలి. మరి ఈ నెంబర్ కావాలి అంటే దీన్ని కూడా ఏం చేస్తా, ఇంటూ 35 చేస్తానండి. మరి 35 70, మరి 70 ఎంత, 140. సో వేరే భుజం యొక్క కొలత ఎంతో నాకు తెలిసిపోయింది. మరి వేరే భుజం యొక్క కొలత ఎంత అండి, 140. మరి ఇది కూడా ఎంత, 140. మరి ఇప్పుడు నాకు చుట్టు కొలత కావాలి. మరి చుట్టు కొలత అంటే ఈ చుట్టూ ఉన్నదాన్ని కలపడమే. చూడండి పెరిమీటర్, మరి పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 140 ప్లస్ 140 నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ 105 ప్లస్ 105 చేస్తే నాకు ఆన్సర్ వస్తుంది. మరి చూడండి 140 అంటే ఎంత సార్ అంటే 280. ఇక్కడ రాద్దాం 280. నెక్స్ట్ తర్వాత చూడండి 100 200 5 ఎంత 10. మరి కలుపుదాం చూడండి 0 నెక్స్ట్ 9 నెక్స్ట్ 4. సో ఆన్సర్ ఎంత అంటే 490. మరి చుట్టుకొలత ఎంత, 490 ఎక్కడుంది సార్ అంటే ఎక్కడుందండి, ఆప్షన్ డీలో ఉంది. కాబట్టి ఆప్షన్ డీని ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా మాత్రమే చేయాలి, అంతేగాని ఫార్ములాస్ యూజ్ చేస్తే టైం వేస్ట్ అయింది. ఆ ఫార్ములా ఎలా ఉండిద్ది అనేది కూడా నేను ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, నెక్స్ట్ గ్రాఫ్. ఇందాక ఈ గ్రాఫ్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నదే. మరి చూడండి ఏమంటున్నాడు, స్టడీ ది గ్రాఫ్ బిలో అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఇట్. చూడండి క్రింది ఇచ్చిన డయాగ్రామ్ని చూసి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ ఎక్స్ అండ్ వై 2001 to 2006. మరి ఏమంటున్నాడు, ఎక్స్ మరియు వై అనే కంపెనీలు 2001 నుండి 2006 వరకు ఏం చేసినాయంటే కొన్ని వాహనాలు ఉత్పత్తి చేశాయి. వాటిని థౌజండ్స్లో, వేలలో ఇవ్వడం జరిగింది. ఓకే, ఏమంటున్నాడు చూడండి, ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ బోత్ కంపెనీస్ ఇన్ ది గివెన్ ఇయర్స్. మరి ఏమంటున్నాడు, ఎక్స్ కంపెనీ 2001 నుంచి 2006 వరకు ఎన్నో కొన్ని ఉత్పత్తులు చేసి ఉంటుంది కదా, వీటి యొక్క టోటల్ కనుక్కో, అంటే ఎక్స్ యొక్క టోటల్ కనుక్కో. నెక్స్ట్ వై కంపెనీ కూడా 2001 నుంచి 2006 వరకు మొత్తం కొన్ని వెహికల్స్ ఉత్పత్తి చేసిందని చెప్తున్నావు కదా, మరి వై యొక్క టోటల్స్ కనుక్కో. మరి కనుక్కొని వాటి మధ్య డిఫరెన్స్ ఉంటుంది కదా, ఆ డిఫరెన్స్ ఎంతో చెప్పు అని అడుగుతున్నాడు. మరి ఆ డిఫరెన్స్ ఎంతో ఎట్లా చెప్తానో చూడండి. మరి ఇక్కడ నేను చూస్తే నాకు యూనిట్ డిజిట్ అర్థమైపోయింది. ఏమని, ఒకటేమో 1, ఒకటేమో 3, ఒకటేమో 9, ఒకటేమో 7. మరి నాకు యూనిట్ డిజిట్ కనుక్కుంటే సరిపోయింది. ఇందాక యూనిట్ డిజిట్ పని చేయలేదు, అందుకని ఏం చేశాను, ప్రొసీజర్ చేశాను. మరి ఇక్కడ యూనిట్ డిజిట్ పని చేస్తున్నప్పుడు ప్రొసీజర్ చేయాల్సిన అవసరం ఏముంది. మరి వీటిలో పెద్ద వాల్యూ ఏమొస్తుంది చూడండి, దీనికంటే ఇది, దీనికంటే ఇది, అన్నిటికంటే పెద్దదేంటి, చార్ట్ చూస్తేనే అర్థమైపోతుంది. అన్నిటికంటే పెద్ద వాల్యూ వై పెద్దది వస్తుంది. మరి వైలో యూనిట్ డిజిట్ ఎంత వచ్చిందో కనుక్కుంటా. చూడండి 1 + 0 0 0, 1 + 0 అంటే 1 ప్లస్ 0 1, నెక్స్ట్ 9 + 1 అంటే 10, చివరిలో 0, నెక్స్ట్ 0 + 9, మరి 0 + 9 అంటే మరి చివరిలో ఏమొస్తుందండి, 9 వస్తుంది. నెక్స్ట్ 9 + 4, 9 + 4 అంటే 13, మరి యూనిట్ డిజిట్ ఎంత 3, చివరిలో 3 వస్తుంది. మరి దీని దగ్గరికి వద్దాం. చూడండి మరి 7 3 10, యూనిట్ డిజిట్ 0, 0 + 5 యూనిట్ డిజిట్ 0 5 5. నెక్స్ట్ 5 + 8, 5 + 8 అంటే 13, యూనిట్ డిజిట్ 3. నెక్స్ట్ 3 + 3 6, యూనిట్ డిజిట్ ఎంత అండి 6. మరి 3లోంచి 6 పోతుందా, పోదు. మరి అది పెద్ద వాల్యూ కదా, అప్పుడు పక్క నుంచి అప్పు తెచ్చుకుంటుంది. మరి 13లోంచి 6 పోవాలి. మరి 13లోంచి 6 పోతే ఎంత వస్తుంది అంటే 7. మరి యూనిట్ డిజిట్ ఎంత అండి 7. యూనిట్ డిజిట్ 7, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఆన్సర్ ఏం తీసుకుంటాను, ఆప్షన్ డి తీసుకుంటాను. ఎవరికైనా డౌట్ వచ్చిందనుకోండి, నిజంగా ఇదే వచ్చిద్దా లేదని అన్నీ కలపండి, ఇవన్నీ కలపండి, నెక్స్ట్ ఇవన్నీ కలపండి, వాటి మధ్య డిఫరెన్స్ చూడండి. కన్ఫామ్గా డిఫరెంట్ ఇదే వస్తుంది డిఫరెన్స్, ఇది తప్ప వేరేది రానే రాదు. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 10 అండి. మరి ఏమంటున్నాడు చూడండి, పెన్ పెన్సిల్ అండ్ రబ్బర్స్. మరి ఇదంతా చెప్పినప్పుడు ఇందాకే చెప్పాను ఏమని, దీనికి మీరు ఏం కష్టపడద్దు బాబు, 5తో కట్ చేయండి అని. 5 2s 10, 5 1s 5, 5 3s 15,
213 ఎక్కడుంది? ఆప్షన్ బి. ఈ క్వశ్చనే చదవాల్సిన పని లేదు. చూడండి, పెన్, పెన్సిల్ అండ్ రబ్బర్స్ ఇన్ ఏ బాక్స్ ఆర్ ఇన్ ది proportion 2:3:1. Okay, if the value of each pen, pencil and rubber 3 rupees, 2 rupees and 2 rupees respectively. Okay, and the total amount spent on the box 1065. Find out the number of pens in the box. మరి చూడండి ఏమంటున్నాడు, పెట్టెలో పెన్ను, పెన్సిల్ మరియు రబ్బర్ల మధ్య నిష్పత్తి 3:2:1 నిష్పత్తిలో ఉన్నాయి. ఒక్కొక్క పెన్ను, పెన్సిల్ మరియు రబ్బర్ యొక్క విలువ 3 రూపాయలు, 2 రూపాయలు, 2 రూపాయలు అయితే మొత్తం ఈ మొత్తం లేదు, మొత్తం పెట్టెపై ఖర్చు 1065 రూపాయలు అయితే పెట్టెలోని పెన్నుల సంఖ్యను తెలపండి. మరి పెట్టెలో ఎన్ని పెన్నులు ఉన్నాయో చెప్దాం. చూడండి, ఫస్ట్ నెంబర్ ఆఫ్ రేషియోస్, మరి వాటి మధ్య రేషియోస్ అంట. ఇవేమో పెన్ను, ఇదేమో పెన్సిలు, నెక్స్ట్ ఇదేమో ఎరేజరు. మరి వాటి మధ్య రేషియో ఎన్ని ఉన్నాయంట? ఇవేమో 3 ఉంటే ఇవేమో 2 ఉన్నాయి, ఇవేమో 2 ఉంటే ఇవేమో 1 ఉన్నాయి. ఓకేనా? ఇది నెంబర్ ఆఫ్ రేషియో, వాటి మధ్య రేషియో నెంబర్స్గా తీసుకుంటే ఇవేమో 3 పార్ట్స్, 2 పార్ట్స్, లేకపోతే 1 పార్ట్. ఇవేమో 3, ఇవేమో 2, ఇవేమో 1గా ఉన్నట్టుగా ఎజంప్షన్. మరి కాస్ట్ చూడండి, ఇదేమో పెన్ ఏమో 3 రూపీస్, పెన్సిల్ ఏమో 2 రూపీస్, మరి ఎరేజర్ ఏమో 2 రూపీస్. సో ఇదేంటిది? కాస్ట్. ఓకేనా అండి? కాస్ట్ అనొచ్చు లేదా ప్రైజ్ అనొచ్చు. మరి నెక్స్ట్ చూడండి, ఇక్కడ పెన్నులు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. మరి ఒక్కోటి ఎంత? 3 రూపీస్. 3 3s 9, అంటే 9 పార్ట్స్ పెన్నుల కోసమే ఖర్చు చేశాను నేను. నెక్స్ట్ 2 2s 4, అంటే పెన్సిల్స్ కోసం 4 పార్ట్స్ ఖర్చు చేశాను. నెక్స్ట్ 1 into 2 పార్ట్స్, మరి 2 పార్ట్స్ ఏం చేశానండి? పెన్సిల్ ఎరేజర్స్ కోసమే నేను ఖర్చు చేశాను. మరి టోటల్ అమౌంట్, మరి టోటల్గా అయిన అమౌంట్ ఎంతో చూద్దాం. 4 ఒక 9 అంటే 13 ఒక 2 అంటే ఎంత అండి? 15. సో మొత్తం 15 పార్ట్స్ ఖర్చు చేశానండి. మరి 15 పార్ట్స్లో నాకేం కావాలి? పెన్నులకి ఎంత ఖర్చు చేశానో కనుక్కుంటాను. చూడండి, మరి పెన్నులకి ఎంత ఖర్చు చేశాను? 9 పార్ట్స్ కదా, ఆ 9 పార్ట్స్ ఖర్చు చేస్తా. చూడండి, 15 పార్ట్స్. మరి 15 పార్ట్స్ యొక్క వాల్యూ ఎంత అంటే 1065. మరి అయితే నాకేం కావాలి అంటే ఓన్లీ పెన్స్. మరి పెన్స్ ఎన్ని పార్ట్స్? 9 పార్ట్స్ ఉంది కాబట్టి ఆ 9 పార్ట్స్ వాల్యూ ఎంత అనేది క్వశ్చన్ అండి. చూడండి, 3 5s 15, నెక్స్ట్ 3 3 9, నెక్స్ట్ 5 టేబుల్తో కట్ చేస్తున్నాను. చూడండి, 5 2s 10, నెక్స్ట్ 5 1s 5, నెక్స్ట్ 5 3s 15. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు పెన్ యొక్క కాస్ట్, పెన్నుకైనా కాస్ట్ లేదా ప్రైజ్. మరి పెన్ కాస్ట్ ఎంత అయిందో చూడండి, 213 into 3. మరి ఇంటూ 3 ఎందుకు అంటే మళ్ళీ కట్ చేయాలి కాబట్టి ఇంటూ 3నే ఉంచాను. నెక్స్ట్ తర్వాత చూడండి, పెన్నులకి మొత్తం ఎంత ఖర్చు చేశాను? 213 into 3. మరి నాకు నెంబర్ ఆఫ్ పెన్స్ కావాలి. మరి ఇది వీటికి చేసిన ఖర్చు. మరి ఒక్కొక్క పెన్ ఎంత? 3 రూపీస్. ఒక్కొక్క పెన్ను 3 రూపీస్ కాబట్టి 3కి 3కి క్యాన్సిల్. మరి 3కి 3కి క్యాన్సిల్ చేశాను కాబట్టి నెంబర్ ఆఫ్ పెన్స్, మరి పెన్నులు ఎన్ని ఉన్నాయో చూద్దాం. నెంబర్ ఆఫ్ పెన్స్ ఎంత అంటే 213. ఓకేనా? 213 పెన్నులు ఆ బాక్స్లో ఉన్నాయి. మరి 213 ఎక్కడుందండి? ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బిని డైరెక్ట్గా ఆన్సర్ తీసుకుంటే సరిపోయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 101. చూడండి ఏమన్నాడు, ఏ ట్రైన్ గెట్స్ 49 seconds టు క్రాస్ ది సిగ్నల్ లొకేషన్ అండ్ వన్ ఆఫ్ ది ఎండ్ 396 meters లాంగ్ బ్రిడ్జ్. ఓకే, if the train take 85 seconds to cross the bridge, then get the length of the train. చూడండి ఏమంటున్నాడు, 396 మీటర్ల పొడవు ఉన్న వంతెన యొక్క చివరిలో ఉన్న ఒక సిగ్నల్ను దాటడానికి రైలుకి 49 సెకండ్ల సమయం పట్టింది. ఓకే, అదే రైలు వంతెనను దాటడానికి 85 సెకండ్ల సమయం పట్టింది. అయినా రైలు యొక్క పొడవు ఎంత అంటున్నాడు. మరి కన్ఫామ్గా దేని మల్టిపుల్ అయి ఉండాలండి? చూడండి, 49 మల్టిపుల్ అయి ఉండాలి. 49 మల్టిపుల్ అంటే 7తో కట్ చేయాలి. మరి 49 మల్టిపుల్ ఏమైందో చూడండి. మరి 7తో 7 మల్టిపుల్ ఏమవుతాయి అంటే వీటిని చూడండి. మరి వీటిలో ఏవి 7 మల్టిపుల్ అయితే తెలిస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? మరి చూడండి, 49 మల్టిపుల్ అవ్వాలి. ఇది 49తో కట్ అయిద్దో లేదో చూద్దామండి. 49 1s
49. మరి 49 పోతే ఎంత మిగులుతుంది అంటే చూడండి, 49 పోతే 81. 81 అనేది 49 మల్టిపుల్ కాదు. నెక్స్ట్ 41, మరి 49 వన్స్ 49. మరి 49 పోతే ఇంకెంత మిగులుతుంది అంటే 7 మిగులుతుంది. సో ఇది 49 మల్టిపుల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 49 వన్స్ 49. మరి 49 పోతే 6 మిగులుతుంది. 69 అనేది 49 మల్టిపుల్ కాదు. నెక్స్ట్ 49 వన్స్ 49. మరి ఎంత మిగులుతుంది? 4 మిగులుతుంది. ఓకేనా, ఇక్కడ కూడా 49 ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకేనా, ఓకే. ఇక్కడ చూడండి, 49 వన్స్ 49. మరి 49 పోతే ఎంత మిగులుతుంది? 79. మరి 79 అనేది దేని మల్టిపుల్ కాదు? 49 మల్టిపుల్ కాదు. సో ఆన్సర్ మనకి ఏమవుతుంది అంటే ఆప్షన్ డి, డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. ఎందుకని, దేని మల్టిపుల్ అవ్వాలి? 49 మల్టిపుల్ అవ్వాలి. మరి 49 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉన్నాయి కాబట్టి అది ఆన్సర్. ఒకవేళ 2, 3 ఉన్నాయి అనుకోండి, అప్పుడు ప్రొసీజర్ చేయాలి. మరి చూడండి, రాద్దాం. మరి ఏమంటున్నాడు అంటే ఫస్ట్ ఒక సిగ్నల్ దాటిందంట. మరి దానికి ఎంత టైం పట్టిందంట? 49 సెకండ్స్. మరి రాద్దామండి. మరి ఇక్కడ నేను రాస్తున్నా డిస్టెన్స్. మరి అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఏమవుతుంది అంటే ఫస్ట్ డిస్టెన్స్ ట్రైన్ లెంత్ అవుతుంది. మరి ట్రైన్ లెంత్కి ఎంత టైం పట్టిందంట? 49 సెకండ్స్. మరి 49 సెకండ్స్ అని మీకు ఎలా తెలుస్తారంటే ఫస్ట్ పోల్ను దాటిందంట. మరి పోల్ను దాటింది అంటే అది ఏం ట్రావెల్ చేసినట్టు? తన డిస్టెన్స్ తను ట్రావెల్ చేసినట్టు. మరి తన డిస్టెన్స్ తను ట్రావెల్ చేసింది కాబట్టి అది ట్రావెల్ చేసింది ట్రైన్ లెంత్. మరి ట్రైన్ లెంత్కి ఎంత సమయం పట్టింది? 49 సెకండ్స్. నెక్స్ట్ సెకండ్ డిస్టెన్స్, మరి డిస్టెన్స్ 2. మరి డిస్టెన్స్ 2కి ఎంత టైం పట్టిందంట? చూడండి ఎంత టైం పట్టింది. ఇక్కడ ఎక్కడో ఇచ్చాడు చూడండి, ఇక్కడ ఇచ్చాడు 85 సెకండ్స్ పట్టింది. మరి ఇది దేనికంట? చూడండి, మరి బ్రిడ్జ్ లెంత్ ప్లస్ ట్రైన్ లెంత్, అవునా కాదా? మరి ఒక బ్రిడ్జిని దాటిందంట. ఒక బ్రిడ్జిని దాటాలి అంటే ట్రైన్ బ్రిడ్జిని దాటాలి, తనను తాను దాటుకోవాలి. అందుకే బ్రిడ్జ్ లెంత్ ప్లస్ ట్రైన్ లెంత్ దాటడానికి ఎంత సమయం పట్టింది అంటే 85 సెకండ్స్. ఓకేనా. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక విషయం తెలుసు, ఏమని? ట్రైన్ లెంత్. మరి ట్రైన్ లెంత్ను మాత్రమే దాటడానికి 49 సెకండ్స్ సరిపోతుంది. ఓకేనా. మరి బ్రిడ్జ్ లెంత్కి ఎంతో చూద్దాం. రెండింటికి కలిపి 85 పట్టింది. మరి రెండింటికి కలిపి 85 పట్టింది కాబట్టి ఓన్లీ బ్రిడ్జ్ లెంత్, మరి ఓన్లీ బ్రిడ్జ్ లెంత్కి ఎంత టైం పట్టిందో తీసుకుందాం. మరి చూడండి, 49 జస్ట్ 50 అనుకుందామండి. మరి 50 తీసేద్దాం, ఎంత మిగులుతుంది? 35 మిగులుతుంది. మనం తీసేయాల్సిన 49 కదా, ఇంకొక 1 వాడికి ఇచ్చేద్దాం. ఎంత అవుతుంది? 36 సెకండ్స్. అంటే బ్రిడ్జిని క్రాస్ చేయడానికి ఎంత సమయం పట్టిందండి? 36 సెకండ్స్ పట్టింది. ఓకేనా. మరి ఇక్కడ రాద్దాం. చూడండి, 36 సెకండ్స్లో నువ్వు ఎంత ట్రావెల్ చేసావు అంటే 396 మీటర్స్ ట్రావెల్ చేసావు. మరి ఇప్పుడు నాకేం కావాలి? 49 సెకండ్స్లో నువ్వు ఎంత దూరం ట్రావెల్ చేస్తావు అనేది కావాలి. ఎందుకు? ఆ 49 సెకండ్సే ఎవరిని చూపెడుతుంది అంటే ట్రైన్ లెంత్ని చూపెడుతుంది. అందుకే ఆ ట్రైన్ లెంత్ కనుక్కోవడానికి ప్రయత్నం. మరి చూడండి, కట్ చేద్దాం. 36 వన్స్ 36, ఇంకా మళ్ళీ ఎంత? 3 మిగిలింది. మళ్ళీ 36 వన్స్ 36. మరి 11 × 49, 11 × 9 99. సో 9 రాసి 9 పక్కన పెట్టాను. నెక్స్ట్ 11 × 4 44. మరి 44కి 9 కలుపుదాం, దీన్ని 10 అనుకుందాం, లేకపోతే 54. 54 నుంచి 1 తీసేస్తే 53. సో 539. మరి 539 ఎక్కడుందండి? ఆప్షన్ డీలో ఉంది కాబట్టి ఆప్షన్ డీని ఆన్సర్గా తీసుకున్నాం. మరి ఇందాక డివిజిబిలిటీ రూల్స్ యూజ్ చేసినా మనకు అదే ఆన్సర్ రావడం జరిగింది. ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 102. సింప్లిఫై ది 11/20 ప్లస్ 2/5 మైనస్ 1/10. మరి చూద్దామండి, 11/20 ప్లస్ నెక్స్ట్ 2/5 మైనస్ 1/10 ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అనేది క్వశ్చన్. మరి 20కి 5కి 10కి ఎల్సిఎం ఎంత సార్ అంటే నాకు తెలుసు అండి 20. మరి 20 ఎన్ని టైమ్స్? 1 టైమ్స్. 1 × 11 11. 5 × 5 దీంట్లో ఎన్ని టైమ్స్? 4 టైమ్స్. మరి 4 × 2 ఎంత అండి? 8 మైనస్ 10 ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. మరి 2 × 1 అంటే 2 ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అనేది క్వశ్చన్. మరి కట్ చేద్దాం. చూడండి, -2కి ఇక్కడ +8 పోతే ఎంత మిగులుతుంది అంటే +6. మరి ఈజ్ ఈక్వల్ చూడండి, +6 + 11 మొత్తం ఎంత? +17/20. మరి మనకు వచ్చిన ఆన్సర్ ఏమవుతుంది? 17/20. మరి దీన్ని సింప్లిఫై చేద్దామన్నా కానీ సింప్లిఫై కాదు, ఎందుకని? రెండు ఒకటే టేబుల్లో కట్ కావు. సో ఆన్సర్ కన్ఫామ్గా 17/20 ఉంటుంది. మరి 17/20 ఎక్కడ ఉందండి? ఆప్షన్ డీలో ఉంది కాబట్టి ఆప్షన్ డీని ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా.
నెక్స్ట్ క్వశ్చన్ 103 చూడండి. 25% ఆఫ్ 75% ఆఫ్ ది 80% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 240. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 40% ఆఫ్ ది నెంబర్. ఏదైనా ఒక సంఖ్యలో 80%లో 75%లో 25% విలువ 240 అయితే ఆ సంఖ్యలో 40% విలువ ఎంత? మరి అసలు ఫస్ట్ ఆ సంఖ్య ఏదో అనుకుందాం. ఆ నెంబర్ నీకు తెలుసా? తెలియదు. సో ఎక్స్లో 25%, మరి 25/100 రిమూవ్ చేయాలిగా, రిమూవ్ చేశాను. నెక్స్ట్ 75%, మరి పర్సంటేజ్ రిమూవ్ చేయాలి కాబట్టి 75/100. నెక్స్ట్ తర్వాత 80%, రిమూవ్ చేయాలి కాబట్టి 80/100. ఇలా చేసినప్పుడు ఒక నెంబర్ వచ్చిందంట. ఆ నెంబరే ఎంత? 240. సో ఆ నెంబర్ 240 అని తీసుకున్నాను. మరి ఇప్పుడు కట్ చేద్దామండి. చూడండి ఏ టేబుల్లో పోతుందో. 25 వన్స్ 25 ఎన్ని టైమ్స్? 4 టైమ్స్. మరి 25 ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. 25 ఎన్ని టైమ్స్? 4 టైమ్స్. నెక్స్ట్ 24s 80, మరి 25s 100. మరి ఇక్కడ 4కి 4 క్యాన్సిల్. మరి 3 టేబుల్లో కట్ చేద్దాం. 3 వన్స్ 3 ఎన్ని టైమ్స్ అండి? 8 టైమ్స్. దాని పక్కన ఒక 0. మరి 5 × 4 20, మరి 20 × 80. మరి చూద్దాం. x ఈజ్ ఈక్వల్ 20 × 80. 8 × 2 అంటే 16. దాని పక్కన ఒక 2 zeros. మరి x వాల్యూ ఎంత అంటే 1600. మరి వాడేమడిగాడు? ఆ సంఖ్యలో 40% విలువ. సో ఆ నెంబర్ ఎంతో తెలుసు. ఎంత ఆ నెంబరు? 1600. మరి ఆ 1600లో మీకు ఏం కావాలి? 40% వాల్యూ. మరి 40% వాల్యూ కావాలి కాబట్టి 40/100. మరి ఆ 40% వాల్యూ ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం. 2 zeros-కి 2 zeros క్యాన్సిల్ అండి. 16 × 4, మరి 16 × 4 అంటే ఎంత అంటే 64. దాని పక్కన ఒక 0. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 640. మరి ఈ 640నే మనం ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. మరి ఎక్కడుందండి 640? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఎక్కడ? ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏని ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 104 చూడండి. 120% ఆఫ్ 120% ఆఫ్ ది 240 soaps placed in the box have they used. ఓకే, హౌ మెనీ పర్సెంటేజ్ సోప్స్ ఇన్ ది బాక్స్ లెఫ్ట్? చూడండి ఏమంటున్నాడు. ఒక పెట్టెలో ఉంచిన 240 సబ్బులలో 120 సబ్బులు ఉపయోగించాము. ఆ పెట్టెలో ఇంకా ఎంత శాతం సబ్బులు మిగిలి ఉన్నాయి? మరి చూడండి వీటి మధ్య రేషియో తీసుకుందాం. 121s 122s. మొత్తం 2 సోప్స్ ఉండాలి. 2లో 1 వాడేశాను. ఇంకెంత మిగులుతాయండి? 1/2. 1/2నే మనం ఏం చెప్పొచ్చండి? 50%. సో 50% మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. సో ఎక్కడుంది? ఆప్షన్ బి. లేదు సార్ మనం నార్మల్గా మెథడ్ యూజ్ చేద్దామంటే యూజ్ చేద్దాం. మరి ఫస్ట్లో సోప్స్ ఎన్ని ఉన్నాయి అంటే 240 సోప్స్ ఉన్నాయండి. మరి ఇప్పుడు సోప్స్ ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. మరి ఇప్పుడు ఏం చేసామంట మనం? దాంట్లో ఒక 120 యూజ్ చేసేసాం. ఒక 120 యూజ్ చేసాం కాబట్టి జస్ట్ 120 సోప్సే ఉంటాయి. మరి అవి ఎంత శాతానికి ఈక్వల్ అంటున్నాడు. మరి ఫస్ట్లో మనం కొన్నది ఎప్పుడు ఎంతకి ఈక్వల్ అవుతుంది? 100%. అంటే మనం తీసుకొచ్చిన సబ్బులు 100%కి ఈక్వల్. మరి ఇప్పుడున్న సబ్బులు ఎంత పర్సంటేజ్కి ఈక్వల్ అనేది క్వశ్చన్. మరి ఇక్కడ చూద్దాం. నా దగ్గర ఉన్న 240 సోప్స్ అనేది 100%కి ఈక్వల్ అయితే మరి ఇప్పుడు జస్ట్ నా దగ్గర 120 సోప్సే ఉన్నాయి. మరి ఈ 120 సోప్స్ ఎంతకి ఈక్వల్? మరి చూడండి 121s 122s, మరి 2 1s 2 50 టైప్. సో ఎంత పర్సంటేజ్ అంటే జస్ట్ 50% ఉన్నాయి. అంటే మొత్తం 100%లో 50% యూజ్ చేసేసాను. ఇంకా మిగిలిపోయింది 50% అని చెప్తున్నాడు. మరి ఎక్కడుందండి 50%? ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బిని ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా? మరి నెక్స్ట్ 105 చూడండి. ఏ ట్రైన్ క్రాస్ ఏ సిగ్నల్ ఇన్ 17 seconds ఇన్ స్పీడ్ ఆఫ్ 59 m/s. ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది ట్రైన్. రైలు 59 m/s వేగంతో 17 సెకండ్ల వద్ద ఒక సిగ్నల్ని దాటుతుంది. అయినా రైలు యొక్క పొడవు ఎంత? చూడండి మరి యూనిట్ డిజిట్ 9 × 7 63. మరి యూనిట్ డిజిట్ 3. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో వెంటనే దీన్ని ఆన్సర్గా తీసుకోవచ్చు. లేదా మనం ప్రొసీజర్ కూడా చేయొచ్చు. మరి చూడండి ఒక సిగ్నల్ని దాటింది అంటండి. ఎవరు? ట్రైన్. ఒక సిగ్నల్ని దాటింది అంటే మరి ఎంత డిస్టెన్స్ అది ట్రావెల్ చేసింది అంటే ట్రైన్ లెంత్నే అది ట్రావెల్ చేసింది. సో మనకు వచ్చే డిస్టెన్స్ ఎవరిని చూపెడుతుంది? ట్రైన్ లెంత్ని చూపెడుతుంది. మరి డిస్టెన్స్కి మీకు ఫార్ములా తెలుసా సార్ అంటే తెలుసండి. డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి అంటే స్పీడ్ ఇంటూ టైం.
మరి డిస్టెన్స్నే మనం ట్రైన్ లెంత్ అనుకుంటున్నాం కాబట్టి ట్రైన్ లెంత్ ఇది ఈక్వల్ స్పీడ్. మరి స్పీడ్ ఎంత అంటే 59. నెక్స్ట్ టైం, మరి టైం ఎంత అంటే 17. మరి ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ రావడం జరుగుతుంది. మరి ట్రైన్ లెంత్ 17 × 9, 17 9s ఎంత అంటే 153. మరి 3 తీసుకొచ్చి ఇక్కడ రాయాలి, 15 ఆడ మిగులుతుంది. 17 × 5 85. మరి 85కి 5 కలిపితే 90, ఇంకో 10 కూడా ఉంది కాబట్టి అది కూడా కలిపితే 100. సో 1003. మరి దీన్నే మనం 1003గా కూడా మాట్లాడవచ్చు. మరి ఎక్కడుంది సార్ 1003 అంటే ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడ ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సిని మనం ఆన్సర్గా మాట్లాడుకోవాలి. ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 106 చూడండి ఏమంటున్నాడు. ఏ షాప్ కీపర్ బాట్ యాన్ ఐటమ్ ఇన్ 575 అండ్ సోల్డ్ 460, ఫైండ్ ది పర్సంటేజ్ ఆఫ్ లాస్. చూద్దామండి. ఒక దుకాణదారుడు ఒక వస్తువుని 575కి కొనుగోలు చేసి దాన్ని 460కి విక్రయిస్తే అతనికి వచ్చే నష్ట శాతం. మరి వాడికి నష్టం వస్తుందా లాభం వస్తుందా అంటే ఖచ్చితంగా నష్టమే వస్తుంది. మరి ఆ నష్టమే ఎంత అంటున్నాడండి. చూడండి, మరి 575 కొన్నావు, మరి జస్ట్ 460కే అమ్మావు. సో నష్టం ఎంతో చూద్దాం. 5లో నుంచి 0 పోతే 5ఏ, ఓకే. నెక్స్ట్ తర్వాత చూడండి, 7లో నుంచి 6 పోతే 1. నెక్స్ట్ 5లో నుంచి 4 పోతే 115, 115 రూపాయలు నష్టం. మరి నష్టం ఎప్పుడు కొన్న వేల మీద వస్తుందా అమ్మిన వేల మీద వస్తుందా? కొన్న వేల మీద. కాస్ట్ ప్రైస్, మరి కాస్ట్ ప్రైస్లో 10% వాల్యూ ఎంత? 57.5. 10% 57, మరి 20% 114, 0.5 కలిపితే 115. మరి ఎంత పర్సంటేజ్ సార్ అంటే జస్ట్ 20%. లేదు సార్ మనం ప్రొసీజరే చేద్దాం అంటే ప్రొసీజరే చేద్దాం. మరి కాస్ట్ ప్రైస్, మరి ఒక ఐటమ్ ఎంత పెట్టుకున్నాడంట? 575కి పర్చేజ్ చేశాడు. మరి ఎంతకి అమ్ముతున్నాడంట? చూడండి, సెల్లింగ్ ప్రైస్. మరి ఎంతకు అమ్ముతున్నాడు అంటే జస్ట్ 460 రూపీస్కి అమ్ముతున్నాడు. మరి అతనికి ఎంత లాస్ వస్తుంది అంటే 115, 115 రూపాయలు నష్టం వస్తుంది. మరి మనకి లాస్ పర్సంటేజ్ కనుక్కోవాలి అంటే లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ ఎంత అండి? 100. చూడండి, దీన్ని కట్ చేద్దాం. చూడండి, మరి ఇప్పుడు కరెక్ట్గా ఇది ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 5 టైమ్స్ పోతుంది. ఓకేనా. 5 5s 25, నెక్స్ట్ 11 5s 55. సో ఆ 2 వీడికి ఇస్తే వీడికి 25 అవుతుంది కాబట్టి 1s దీంట్లో 5 టైమ్స్. మరి 5 1s 5 ఎన్ని టైమ్స్? 20 టైమ్స్. సో ఎంత పర్సంటేజ్ అంటే 20% ప్రాఫిటా లాసా? లాస్. మరి లాస్ కాబట్టి యారో ఇలా కిందకి తీసుకోవాలి. మరి ఎక్కడుంది? ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సిని ఆన్సర్గా చూస్ చేసుకుందాం. ఓకేనా అండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 107 చూడండి ఏమంటున్నాడు. ఏ షాప్ కీపర్ బోత్ యాన్ ఐటమ్ 352 అండ్ సోల్డ్ 440 రూపీస్, ఫైండ్ ది ప్రాఫిట్ పర్సంటేజ్. చూడండి ఏమంటాడు. ఒక దుకాణదారుడు ఒక వస్తువుని 352 రూపాయలకి కొనుగోలు చేసి దాన్ని 440కి విక్రయిస్తే అతనికి వచ్చే లాభ శాతాన్ని కనుగొనండి. మరి అతనికి ఖచ్చితంగా ప్రాఫిటే వస్తుంది కదా. మరి ప్రాఫిట్ ఎలా కనుక్కుందాము చూడండి. మరి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కావాలి నాకు, అంతేనా. మరి 352 కొన్నాను, మరి 440కి అమ్ముతున్నాను. మరి 352కి ఒక 8 కలుపుతానండి, ఎంత అవుతుంది? 360. ఓకేనా. మరి 360 దగ్గర ఉన్నాను. మరి 360 నుంచి 400కి అంటే 40. మరి 400 నుంచి 40 అంటే 80. సో డిఫరెన్స్ ఎంత అంటే 88 అండి. మరి చూడండి, మరి నాకు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అంటే ఖచ్చితంగా ప్రాఫిటే వస్తుంది. మరి ప్రాఫిట్ దేని మీద వస్తుంది? కాస్ట్ ప్రైస్. మరి కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది చూడండి, 352. మరి 10% వాల్యూ 35. సో నేనేమనుకుంటాను అంటే జస్ట్ 35 అనుకుందాం. 10% వాల్యూ 35 కాబట్టి 20% వాల్యూ ఎంత? 70. మరి 20% కంటే ఎక్కువే ఉంది, 70 కంటే ఎక్కువే ఉంది కాబట్టి ఆన్సర్ కన్ఫామ్గా 20% కంటే ఎక్కువ ఉంటుంది. ఓకే. ఒకవేళ 30% చూడండి, 35 అంటే 105 దాకా వెళ్తుంది. మరి 105 కంటే తక్కువే ఉంది. సో ఆన్సర్ ఖచ్చితంగా దేని మిడిల్లో ఉంటుంది అంటే 20కి 30కి మిడిల్లో. మరి 20 కంటే ఎక్కువ 30 కంటే తక్కువ ఉన్న నెంబర్ ఎంత? 25 కాబట్టి మనం ఆన్సర్ ఎంత తీసుకోవాలి? 25%. ఇలా డైరెక్ట్గా గెస్ చేసి చేయొచ్చు. లేదు సార్ మనం ప్రొసీజర్ చేద్దామంటే చేద్దామండి. మరి కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. ఒక పర్సన్ ఒక ఐటమ్ని ఎంత పెట్టుకున్నాడు? 352 రూపీస్ పెట్టుకున్నాడండి. మరి ఎంతకి సేల్ చేశాడు? 440కి సేల్ చేశాడు. మరి 352 కొని 440కి సేల్ చేస్తే అతనికి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా?
ప్రాఫిటే వస్తుంది. మరి ఆ ప్రాఫిటే ఎంత? 88 రూపీస్. ఓకేనా? మరి ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలి అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్. మరి కాస్ట్ ప్రైస్ ఎంత? 352. మరి పర్సంటేజ్లోకి అడుగుతున్నారు కాబట్టి ఇంటూ 100 అండి. మరి చూడండి 88 కన్ఫామ్గా దీంట్లో ఎన్ని టైమ్స్ అంటే 4 టైమ్స్. ఎందుకని? 8 4s 32, ఇంకెంత మిగులుతుంది? 3, మళ్ళీ 8 4s 32. సో కన్ఫామ్గా 4 టైమ్స్. మరి 4 దీంట్లో ఎన్ని టైమ్స్? 4 1s 100లో ఎన్ని టైమ్స్? 25. సో ఆన్సర్ ఎంత అండి? 25. మరి మనకు వచ్చే ప్రాఫిట్ ఎంతగా మాట్లాడుకోవాలి అంటే 25% ప్రాఫిట్. మరి ఎక్కడుంది 25? ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏని ఆన్సర్గా చూస్ చేసుకుందాం. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ డయాగ్రామ్ ఇచ్చాడు. చూడండి ఏమంటున్నాడు? స్టడీ ది గ్రాఫ్ బిలో అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఇట్. ఓకే, ఈ క్రింది గ్రాఫ్ను అధ్యయనం చేసి దానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు? ద నెంబర్ ఆఫ్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ ఎక్స్ అండ్ వై 2001 to 2006 ఓకే హ్యావ్ బీన్ గివెన్ ఇన్ థౌజండ్స్. ఓకే, చూడండి ఏమంటున్నాడు? 2001 నుండి 2006 వరకు ఎక్స్ అనే కంపెనీ, వై అనే కంపెనీ కొన్ని వాహనాలను ఏం చేసిందంట? ఉత్పత్తి చేసింది. ఆ ఉత్పత్తి చేసినవి వేలల్లో ఇవ్వడం జరిగిందంట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏమడుగుతున్నా చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ వెహికల్స్ ప్రొడక్షన్ బై కంపెనీ ఎక్స్ ఇన్ 2001 అండ్ 2002 ఇయర్స్. మరి చూడండి ఏమంటున్నాడు? ఎక్స్ కంపెనీ ఉత్పత్తి చేసిందని చెప్తున్నావు కదా, మరి 2001లో మరియు 2002లో ఎక్స్ కంపెనీ చేసిన ఉత్పత్తుల మధ్య డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. మరి ఎక్స్ కంపెనీ వీటిని ప్రొడ్యూస్ చేసింది, మరి వై కంపెనీ వీటిని ప్రొడ్యూస్ చేసింది. మరి ఎక్స్ కంపెనీ 2001, మరి 2001లో మరి నెంబర్ మీకు కనపడుతుందో లేదో, అందుకే ఇక్కడ రాస్తున్నా 73. మరి 73,000 ఏం చేసింది? వెహికల్స్ని ప్రొడ్యూస్ చేసింది. మరి 2002లో ఏం చేసింది? 77,000 వెహికల్స్ని ప్రొడ్యూస్ చేసింది, తయారు చేసింది. మరి వాటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటున్నాడు. అప్పుడేమో 73,000, ఇప్పుడేమో 77 కాబట్టి మరి డిఫరెన్స్ ఎంత అండి? ఒక 4,000 ఎక్స్ట్రాగా ఏం చేసాము? ఉత్పత్తి చేసాము. మరి ఆ 4 ఎక్కడుందండి? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడుంది? ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సిని ఆన్సర్గా చూస్ చేసుకోండి అంటున్నాడు. అంతే. ఓకేనా? చిన్న క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 109. చూడండి ఏమంటున్నాడు? The value of piece of a metal increase from 545 to 654. Okay, then find the percentage increase it value. చూడండి ఏమంటున్నాడు? ఒక లోహపు ముక్క యొక్క విలువ 545 నుంచి 654కి పెరిగింది, అయినా ఆ విలువలో పెరుగుదల శాతం ఎంత? మరి చూద్దామండి. చూడండి, మరి 545 ఉండాల్సింది సడన్గా 654 అయిందంట. మరి అసలు ఎంత పెరిగిందో చూద్దాం. మరి ఎంత పెరిగిందో చూసేటప్పుడు చూడండి 109 రూపీస్ పెరిగిందని నాకు అర్థమైపోయింది. 109 కదా వాళ్ళ మధ్య డిఫరెన్స్. ఇక్కడ 555 ఉంది, ఇక్కడ కూడా ఇప్పుడు మనం ఏమనుకుందాం? 455 ఉంది అనుకుందాం. అప్పుడు 45 నుంచి ఇక్కడ చూడండి 545 నుంచి 645కి వద్దాం. అప్పుడు ఎంత డిఫరెన్స్? 100. నెక్స్ట్ అక్కడ నుంచి చూడండి మళ్ళీ 54కి ఎంత? ఒక 9. సో 100 + 9 ఎంత అంటే 109. మరి చూడండి వాల్యూ పెరిగింది. మరి వాల్యూ తక్కువ మీద పెరుగుతుందా ఎక్కువ మీద పెరుగుతుందా? ఎక్కువ మీద పెరగదు, తక్కువ మీద పెరుగుతుంది. తక్కువ ఎంత? ఇది. మరి చూడండి 10% వాల్యూ 54.5. మరి 20% వాల్యూ కావాలి అంటే ఎంత వస్తుందండి? 109. సో 109ని ఏమని చెప్పొచ్చు? 20%. లేదు సార్ మనం ప్రొసీజర్ చేద్దాం. ఓకే, మరి ఫస్ట్ ప్రైస్, మరి ఫస్ట్లో ఆ ఐటమ్ యొక్క ప్రైస్ ఎంత ఉంది అంటే 545. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆ ఐటమ్ యొక్క ప్రైస్ సెకండ్, దాని ప్రైస్ ఏమైంది? సడన్గా 654కి ఇంక్రీజ్ అయిందండి. మరి వీళ్ళ మధ్య డిఫరెన్స్ కావాలి. మరి వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత సార్ అంటే 109. మరి చూడండి వాల్యూ పెరిగింది. మరి ఎక్కువ మీద పెరుగుతుందా తక్కువ మీద పెరుగుతుందా? తక్కువ నుంచి ఎక్కువ అవుతుంది. మరి ఈ రెండింటి తక్కువ ఎంత అండి? 545. మరి ఇంటూ ఎంత? 100. మరి ఎన్ని టైమ్స్ పోయిద్దో ఒకసారి చూద్దాం. చూడండి ఓకేనా? 1 × 5 9 × 5 45. సో ఇది 1 టైమ్స్, ఇది కన్ఫామ్గా 5 టైమ్స్. మరి 5 1s 5 ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. దాని పక్కన ఒక 0. సో దాని యొక్క వాల్యూ ఎంత పెరిగింది అంటే ఒక 20% ఇంక్రీజ్ అయిందిగా మాట్లాడుకోవాలి. మరి ఎక్కడుంది సార్ 20% అంటే? ఎక్కడుందండి? ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సిని ఆన్సర్గా చూస్ చేసుకోవాలి.
ఓకేనా. ఈ మెథడ్ని ఎలిమినేట్ చేయాలండి, మనం అదే మెథడ్ యూస్ చేసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 110. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ డివిజిబుల్ బై 12? ఈ క్రింది వాణిలో 12 చేత భాగించబడే సంఖ్య ఏది? మరి దీంట్లో 12 చేత డివిజిబుల్ అయ్యే నెంబర్ ఉండాలంట. మరి ఒక నెంబర్ 12తో డివిజిబుల్ అవ్వాలంటే రూల్ చెప్పుకున్నాం మనం. ఒక నెంబర్ 12తో డివిజిబుల్ అవ్వాలి అంటే 4తో మరియు 3తో డివిజిబుల్ అవ్వాలి. మరి ఫస్ట్ దేంతో డివిజిబుల్ చేద్దాము? 4తో. ఎందుకు సార్ మీరు ప్రతిసారి 4ఏ తీసుకుంటున్నారంటే 4 యొక్క డివిజిబిలిటీ రూల్ నాకు ఈజీ అనిపించింది అందుకని. మరి 4 డివిజిబిలిటీ రూల్ ఏంటిది? చివర్లో ఉన్న 2 డిజిట్స్ని 4తో డివిజిబుల్ చేయాలి. డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చింది అనుకోండి, అది 4 డివిజిబుల్ అవుతుంది. మరి చివర్లో ఉన్న 2 నెంబర్స్ 22. మరి 22 అనేది నేను ఎప్పుడు 4 టేబుల్లో చూడలేదు. మరి 23ని కూడా నేను 4 టేబుల్లో చూడలేదు. మరి 21 కూడా 4 టేబుల్లో చూడలేదు. చివర్లో ఎంత ఉందండి? 20. మరి 4 టేబుల్ వస్తుందా రాదా? వస్తుంది. అవునా కాదు? రిమైండర్ 0 వస్తుంది. సో అందుకే 4తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 3తో డివిజిబుల్ అవుతుందా లేదా చూడండి. మరి 3 టేబుల్లో వస్తుంది. 1 + 2 ఎంత అండి? 3 టేబుల్లో వస్తుంది. మరి రిమైండర్ ఎంత? 0. మరి రిమైండర్ 0 వచ్చింది కాబట్టి దేంతో డివిజిబుల్ అవుతుంది? 3తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఒక నెంబర్ 4తో డివిజిబుల్ అవుతుంది మరియు 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి కన్ఫామ్గా ఈ నెంబర్ దేంతో డివిజిబుల్ అవుతుంది సార్ అంటే 12తో డివిజిబుల్ అవుతుంది. మరి 12తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏంటిది? ఆప్షన్ డిగా మనం మాట్లాడుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 111. చూడండి ఏమంటున్నాడు? ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఆఫ్ విచ్ ఆఫ్ ది డయాగోనల్స్ ఆర్ 159 and 160 సెంటీమీటర్స్. చూడండి ఏమంటున్నాడు? వికర్ణాలు, కర్ణాలనండి, కర్ణాలు 159 సెంటీమీటర్లు మరియు 160 సెంటీమీటర్లు ఉన్న చతురస్ర వైశాల్యాన్ని కనుగొనండి. మరి డయాగోనల్స్ D1 = ఎంత అంటండి? 159. ఓకే. మరి D2 నెక్స్ట్ రెండోది ఎంత అంటే 160. మరి ఇలా ఉన్న ఇవేంటిది? డయాగోనల్స్ యొక్క వైశాల్యం ఎంత అని అడుగుతుంది. మరి దాని వైశాల్యం కనుక్కోవడానికి ఏరియాకి ఫార్ములా ఏంటిది? ఏరియా = 1/2 D1 × D2. ఇది మన ఫార్ములా. మరి ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు కదా, యూజ్ చేద్దాం. మరి చూడండి, A = 1/2 × నెక్స్ట్ 159 × 160. మరి దీన్ని డివిజిబుల్ చేద్దాం. చూడండి, 2 1s 2 ఎన్ని టైమ్స్? 80 టైమ్స్. మరి నాకు ఆన్సర్ ఏం కావాలి అంటే A = 159 × 80 చేస్తే ఎంత వచ్చిందో అదే ఏమవుతుంది? నాకు ఏరియా అవుతుంది. మరి ఏరియా ఎంతో కనుక్కుందాం. చూడండి, చివరిలో 0 ఉంది కాబట్టి ఖచ్చితంగా చివరిలో 0. 8 × 9 8 9 72. సో కన్ఫామ్గా చివరిలో 2 వస్తుంది. మరి 20 ఎక్కడుంది? ఇది ఆన్సర్. ఇలా తీసుకున్నా సరిపోద్ది. లేదు సార్ నేను ఇంటూ చేస్తానంటే ఇంటూ చేయండి అండి. 8 9 72. సో 2 తీసుకొచ్చి రాసి 7 అక్కడ పెట్టాం. 8 5 40. 40 ఒక 7 47. సో 7 తీసుకొచ్చి పెట్టి 4 అక్కడే ఉంచుదాం. 8 1 8. ఇక్కడ ఆల్రెడీ 4 ఉంది. 8కి 4 కలిపితే ఎంత సార్ అంటే 12. సో ఆన్సర్ ఎంత అంటే 12,720. మరి 12,720 ఎక్కడుందండి? ఆప్షన్ ఏలో ఉండటం జరిగింది. సో ఇలా తీసుకున్నా మనకు ఆన్సర్లో అయితే ఎలాంటి చేంజ్ రాదు. ఓకేనా. మరి క్వశ్చన్ నెంబర్ 112 చూడండి ఏమంటున్నాడు? ద ఫేస్ వాల్యూ ఆఫ్ బుక్ 7,400 rupees. ఓకే. ఎట్ బుక్ సెల్లర్ ఆఫర్ 10% డిస్కౌంట్ ఆన్ ఇట్. ఓకే. ఆఫ్టర్ దట్ ఇట్ ఆల్సో హ్యావ్ ఏ బెనిఫిట్ 20%. దెన్ ఫైండ్ ది పర్చేజ్ ప్రైస్ ఆఫ్ బుక్. చూడండి ఏమంటున్నాడు? ఒక పుస్తకం యొక్క ముఖ విలువ 7,400. ఆ పుస్తకం విక్రేతదారుడు 10% తగ్గింపు అందించిన తరువాత కూడా అతను 20% ప్రయోజనం అంటే ఏం లేదు, ప్రాఫిట్ అని 20% లాభాన్ని పొందుతున్నాడు. అయినా ఆ పుస్తకం యొక్క కొనుగోలు ధర. మరి ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఉంటుంది, నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ ఉంటుంది, నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది. మరి చూడండి, మరి దాని యొక్క మార్కెట్ ప్రైస్ 7,400 rupees. మరి వాడు ఏం చేశాడంట? 10% డిస్కౌంట్. మరి 10% డిస్కౌంట్ ఇస్తే అసలు ఎంత కమ్ముతున్నాడో చూద్దాం. 7,400 ఉందండి. మరి 10% డిస్కౌంట్ అంటే ఒక 0 తీసేద్దాం. ఒక 0 తీసేస్తే 740 rupees ఏం చేస్తున్నాడు? డిస్కౌంట్ ఇస్తున్నాడు. మరి అసలు ఎంత కమ్ముతున్నాడో చూద్దాం. మరి చూడండి, 0లోంచి 0 పోతే 0, 0లోంచి 4కి పోదు కాబట్టి ఇది ఒకటి అప్పిస్తుంది. అప్పుడు ఎంత అవుతుంది? 10లోంచి 4 పోతే 60,
నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఉంటుంది, 3లోంచి 7 పోదు కాబట్టి ఇది ఒక అప్పిస్తుంది. మరి 13లోంచి 7 పోతే ఎంత సార్ అంటే 6. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటుంది, 6 ఉంటుంది. సో ఆ 6ని తీసుకొచ్చి ఇక్కడ రాద్దాం, 666. సో ఇక్కడ వాడు అమ్మింది ఎంత అంటే 6660కి అమ్మేశాడు. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. ఇప్పుడు చూడండి, మరి అలా అమ్మిన తర్వాత కూడా అతనికి ప్రాఫిట్ వచ్చిందంటండి. ఎంత ప్రాఫిట్ వచ్చింది, 20%. చూడండి, మరి ఎప్పుడైనా మనకి ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఎవరిస్తారు, కాస్ట్ ప్రైస్ ఇస్తుంది. మరి 20% ప్రాఫిట్ వచ్చింది అంటే అతను ఎంత కమ్ముంటాడండి, 120%కి అమ్మాడు. సో అందుకే నేను కొన్నదేమో 100%కి, మరి నేను సేల్ చేస్తుంది 120%కి. సో అందుకే నాకు 20% ప్రాఫిట్ వచ్చింది అంటున్నాడు. మరి మనం అడుగుతుంది కాస్ట్ ప్రైస్ కాబట్టి కాస్ట్ ప్రైస్ కనుక్కుందాం. మరి చూడండి, 120%, మరి 120% అనేది 6606కి ఈక్వల్ అయినప్పుడు మరి నాకు రావాల్సిన 100% కూడా ఎంతో కొంతకి ఈక్వల్ అవుతుంది కదా, అదే ఎంత అనేది క్వశ్చన్ అండి. మరి ఇక్కడ ఉన్న 0కి ఇక్కడ 0 క్యాన్సిల్. మరి 12 టేబుల్లో కట్ చేద్దాం. 12 5s 60, మళ్ళీ 12 5s 60, మళ్ళీ 12 5s 60, ఈ 0 నటు పంపిద్దాం. మరి 0 నటు పంపిస్తే ఏమవుతుంది అంటే 5 5 5 0. సో ఆన్సర్ ఎంత అవుతుంది అంటే 5550 రూపీస్. అంటే దాని యొక్క యాక్చువల్ ప్రైస్ ఎంత అండి, 5550 రూపీస్. మరి ఎంత పెట్టి పర్చేజ్ చేశాడు, 5550 రూపీస్ పెట్టి పర్చేజ్ చేసి దాని మీద ఎక్కువ కాస్ట్ రాసి తర్వాత డిస్కౌంట్ పేరుతో వాడిని మోసం చేసి ఏం చేస్తున్నాడు, ప్రాఫిట్ అనేది తీసుకుంటున్నాడు. ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. చూడండి 113. చూడండి ఏమంటున్నాడు, the value of 7 numbers is 180. The average remains unchanged after removing one of them. Okay, find out the numbers drawn. 7 సంఖ్యల యొక్క సగటు 180. వాటిలో ఒక దాన్ని తీసిన తరువాత కూడా సగటు మారదు, అయినా తీసిన సంఖ్యను కనుగొనండి. మరి 7 నెంబర్స్ ఉన్నాయంటండి ఒక పర్సన్ దగ్గర. మరి 7 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత, 180. మరి దాంట్లో ఒక నెంబర్ని రిమూవ్ చేశాడు. సో ఇప్పుడు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 6 నెంబర్స్. మరి 6 నెంబర్స్ యొక్క యావరేజ్ కూడా ఎంత ఉందండి, 180 ఉంది. మరి చూడండి, ఒక నెంబర్ తీసేసిన తర్వాత కూడా యావరేజ్లో ఎలాంటి చేంజ్ లేదు అంటే తీసేసింది లేదా యాడ్ అయింది కన్ఫామ్గా ఏమై ఉంటుంది, యావరేజ్కి ఈక్వల్ అయి ఉంటుంది. సో అందుకే 180 ఆన్సర్ తీసుకోవచ్చు. లేదు సార్ మనం ఒకసారి ప్రొసీజర్ చేద్దామంటే చేద్దామండి. 6 నుంచి 7కి -1, 7 నుంచి 6కి. నెక్స్ట్ 180 to 180 అంటే 0. మరి చూడండి, -1 ఇంటూ 180 ఏమవుతుంది అంటే -180 అండి. మరి 0 ఇంటూ 6 ఏమవుతుంది అంటే 0. మరి రెండింటిని యాడ్ చేస్తే -180. సో మైనస్ అంటే ఏంటండి, రిమూవ్ అయింది. మరి ఎంత రిమూవ్ అయిందంట, ఒక 180 అనేది రిమూవ్ అయింది అని చెప్తున్నాడు. ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు, హౌ మచ్ విల్ రిమైండర్ బి 5409 డివిజిబుల్ బై 9. మరి చూడండి 5490ను 9తో భాగిస్తే మిగిలేది ఎంత. మరి చూడండి, మరి ఏమంటున్నాడు అంటే 5490ను 9 చేత డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఎంత అంటున్నాడు. మరి చూడండి 9 టేబుల్లో 9 పోతుంది. నెక్స్ట్ 5 + 4 అంటే 9, 9 టేబుల్లో 9 వస్తుంది. మరి ఇంకెంత మిగులుతుంది అంటే రిమైండర్ 0. మరి రిమైండర్ ఎంత మిగులుతుందండి, 0. మరి 0 ఎక్కడుంది, ఆప్షన్ డీలో ఉంది. లేదు సార్ ఒక్కసారి ప్రొసీజర్ చేసి చూద్దాము అనుకుంటే ఒక్కసారి ప్రొసీజర్ చేద్దామండి. చూడండి 5490 ఇదేంటి నెంబర్, మరి దీన్ని దేంతో డివిజిబుల్ చేయాలంట, 9తో. మరి చూడండి 9 ఎన్ని టైమ్స్, 6 టైమ్స్. 9 6 54, ఎంత మిగులుతుంది, 9 మిగులుతుంది. నెక్స్ట్ 9 1s ఎంత అండి, 9. మరి ఎంత మిగులుతుంది, 0 మిగులుతుంది. సో రిమైండర్ మనం ఏం చెప్పొచ్చు అంటే జస్ట్ 0గా మాట్లాడుకోవచ్చు. ఓకేనా. వాడు అడుగుతుంది కూడా రిమైండర్ ఎంత అని, 0. బట్ నేను ఇదంతా చేస్తే టైం వేస్ట్ కాబట్టి ఏం చేశాను, 9 టేబుల్లో 9 వస్తుంది, 4 + 5 9. సో రిమైండర్ ఎంత, 0. అందుకే 0 అని చెప్పాను. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 115. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది ఈక్వలెంట్ ట్రయాంగిల్ హూస్ సైడ్ ఈజ్ 164 సెంటీమీటర్. చూడండి ఏమంటున్నాడు, 164 సెంటీమీటర్లు ఉన్న సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం. మరి ఈక్వలెంట్ ట్రయాంగిల్ అంటే ఏంటండి, త్రిభుజం. త్రిభుజంలోని 3 భుజాలు ఎలా ఉంటాయి అంటే సమానంగా ఉంటాయి.
ఎప్పుడైతే 3 భుజాలు మరియు 3 కోణాలు యాంగిల్స్ కానీ ఎప్పుడైతే ఈక్వల్గా ఉంటాయో దాన్నే మనం ఈక్వివలెంట్ ట్రయాంగిల్ అంటాం. మరి ఈక్వివలెంట్ ట్రయాంగిల్ యొక్క ఏరియా, మరి ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే √3/4 a² అండి. ఇది ఫార్ములా. మరి ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఆన్సర్ కనుక్కోవచ్చు. మరి ఏరియా ఈజ్ ఈక్వల్డ్ √3/4, ఏ అంటే సైడ్, మరి సైడ్ ఎంత వాడే ఇచ్చాడు కదా 164 × 164. మరి చూడండి కట్ చేద్దాం. 2 టేబుల్లో 2 2s 4, నెక్స్ట్ 2 8s 16, 2 2s 4, నెక్స్ట్ 2 1s 2, 82. 2 2s ఎంత అండి 4. మరి యూనిట్ డిజిట్ కన్ఫామ్గా ఏం రావాలి 4. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఏం చేయొచ్చు, ఆప్షన్ సిని డైరెక్ట్గా ఆన్సర్ తీసుకోవచ్చు. ఓకేనా? కావాలి అంటే మీరు 82ని హోల్ స్క్వేర్ చేసుకోండి. హోల్ స్క్వేర్ చేసిన ఏమొస్తుంది ఆన్సర్ 6724 వస్తుంది. ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 116 చూడండి ఏమంటున్నాడు. ఏ క్రిటన్ అమౌంట్ ఈజ్ డివైడ్ ఇంటూ 2 parts in the ratio 6:5. If the first part is 450, then find the total amount. ఒక నిర్దిష్ట సొమ్మును 2 భాగాలుగా విభజించారు. అవేంటిది 6:5 నిష్పత్తిలో ఉన్నాయి. మొదటి భాగం విలువ 450 అయితే మొత్తం విలువను కనుగొనండి. మరి దేని మల్టిపుల్ అవ్వాలండి? మొత్తం అంటే చూడండి మొత్తం టోటల్. మరి టోటల్ దేని మల్టిపుల్ 11 మల్టిపుల్. మరి వీటిలో 11 మల్టిపుల్ ఏమైందో చూడండి, మిడిల్లో నెంబర్ ఇది క్యాన్సిల్ అయిపోతే 8 మిగులుతుంది. సో ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ 4 మిగిలిపోతే 9 మిగులుతుంది. ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇక్కడ 2 పోయింది అనుకోండి 3 మిగులుతుంది. 3 + 8 అంటే 11 మల్టిపుల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 3 పోతే 2 మిగులుతుంది 10 అవుతుంది. సో మల్టిపుల్ కాదు. సో వీటిలో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ సి. వీటిలో 11 మల్టిపుల్ ఒకటే ఉంది. సో అందుకే ఒకటే ఆన్సర్, దాన్నే ఆన్సర్గా తీసుకోవాలి. ఒకవేళ 11 మల్టిపుల్స్ 1 2 ఉంటాయేమో అనుకున్నప్పుడు ప్రొసీజర్కి వెళ్ళాలి. మరి చూడండి ఇక్కడ మరి ఒక పర్సన్కి ఏమో 6 parts ఇచ్చాడు. మరి ఇంకొక పర్సన్ అడిగితే అతనికి ఏమి ఇచ్చాడండి 5 parts అమౌంట్ అనేది ఇచ్చాడు. మరి ఇద్దరికి కలిపి ఎంత అమౌంట్ ఇచ్చాడు అంటే 11 parts ఇద్దరికి కలిపి ఇచ్చాడు. దాంట్లో ఫస్ట్ పార్ట్ వాల్యూ వాడికి తెలుసు అంట. ఎంత ఫస్ట్ పార్ట్ వాల్యూ 650. సో 6 parts వాల్యూ ఎంత అంటే 450. 650 కాదు 450. దెన్ ఫైండ్ ది టోటల్ అమౌంట్. మరి టోటల్ ఎన్ని పార్ట్స్ ఉందండి 11 parts వాల్యూ ఎంత అనేది ఆన్సర్. చూడండి 6 ఎన్ని టైమ్స్ అండి 7 టైమ్స్. 6 7s 42. మరి ఇంకెంత మిగిలింది అంటే 3 మిగిలింది. మరి 6 ఎన్ని టైమ్స్ అంటే 5 టైమ్స్. ఓకేనా? 75 × 11 చూడండి 11 × 5 55. సో 5 రాసి 5 పక్కన పెట్టాం. నెక్స్ట్ 11 × 7 77. మరి 77కి మనం ఒక 5 కలుపుదాం. మరి 77కి ఒక 5 కలిపితే ఎంత వస్తుంది అంటే 82 వస్తుంది. 825 అనేది మన ఆన్సర్ అవుతుంది. మరి 825 ఎక్కడుందండి? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఎక్కడ? ఆప్షన్ సిలో ఉంది. కాబట్టి ఆప్షన్ సిని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఏమంటున్నాడు. ఫైండ్ ద అమౌంట్ రిసీవ్ ఫ్రమ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ₹20,300 in 2 years at the annual rate of 10%. 10% వార్షిక వడ్డీ రేటుతో 2 సంవత్సరాల్లో 20,300 వద్ద చక్కెర వడ్డీ నుండి పొందే మొత్తం సొమ్ము ఎంత? మరి చూడండి మరి ఏం చేశాడంట అతను కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడంట. మరి చూద్దామండి. మరి ఎంత ఇచ్చాడు 100%. మరి ఆ 100% వాల్యూ చెప్తున్నాడు. ఎంత అంట 100% వాల్యూ 20300. అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ ఎంత వస్తుంది 10%. సో 10% వాల్యూ ఎంతో చూడండి ఇక్కడ 2030. ఇది ఫస్ట్ ఇయర్ నాకు వచ్చిన ఇంట్రెస్ట్. మరి సెకండ్ ఇయర్ మళ్ళీ ఏమొస్తుంది ఇంకో 10% వస్తుంది. మరి ఇంకో 10% అంటే ఏం చేస్తాము 2030. ఓకే. నెక్స్ట్ మళ్ళీ నాకు ఇంకేమవుతుంది అంటే ఇంకొక 1% ఎక్స్ట్రా వస్తుంది. ఎందుకని మరి చూడండి ఇంట్రెస్ట్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నాను చూడండి. ఇంట్రెస్ట్ దేని మీద? అసలు మీద తీసుకున్నాను. మరి సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎలా తీసుకుంటాను? అసలు మీద తీసుకుంటాను. అవునా కాదా? అసలు మీద తీసుకుంటాను. మరి నాకు దేని మీద కావాలి? ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ రావాలి. మరి ఇంట్రెస్ట్ మీద మళ్ళీ ఇంట్రెస్ట్ రావాలి. మరి ఇంట్రెస్ట్ 10%. మరి 10%లో 10% అంటే ఎంత అండి? జస్ట్ 1%. సో ఇంకొక 1% నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ 1% ఈ 2 zeros తీస్తే 203. అందుకే 203 అని తీసుకుందాం.
మరి వీటిని కలుపుదామండి. మరి మొత్తం వాడికి వచ్చే అమౌంట్ ఎంత అంటే 121%. ఆ 121% వాల్యూ కనుక్కుందాం. చూడండి, 0 + 3 అంటే 3. నెక్స్ట్ 3 3 6, సో 63. ఎక్కడ ఉందండి? ఇదే ఆన్సర్, ఎనఫ్. లేదు అంటే యాడ్ చేద్దాం. చూడండి, 2 3 5, నెక్స్ట్ 2 2 4, నెక్స్ట్ 2 2 4 5 6 3. మరి 2 4 5 6 3 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకేనా? 24,563. మరి 24,563 రూపీస్ ఎక్కడ ఉంది? ఆప్షన్ డీలో ఉంది. కాబట్టి ఆప్షన్ డీని ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడదామండి. చూడండి, ఏమంటున్నాడు? టు బి సక్సెస్ఫుల్ ఇన్, చూడండి, కాంపిటీషన్, రామ్ నీడ్ 100 యావరేజ్ స్కోర్ ఇన్ 4 ఎగ్జామ్స్. ఓకే, ద స్కోర్ ఆఫ్ ఈజ్ ఎర్లీ 3 ఎగ్జామ్స్ 121, 91 and 61 రెస్పెక్టివ్లీ. టు సక్సెస్ ఇన్ ది కాంపిటీషన్ హౌ మచ్ విల్ హీ హ్యావ్ స్కోర్ ఇన్ ది 4th టెస్ట్. మరి చూడండి ఏమంటున్నాడు? పోటీలో విజయం సాధించాలి అంటే రామ్ 4 పరీక్షల్లో 100 మార్కులు సగటున అవసరం. ఓకే, అతను మునుపటి 3 పరీక్షల్లో వరుసగా 121, 91 మరియు 61 సాధించాడు. అయినా అతను 4వ టెస్ట్లో ఎంత స్కోరు సాధించాలి? మరి చూడండి, యావరేజ్గా అతనికి ఎంత కావాలండి? 100 కావాలి. మరి వాడికి 100 ఇచ్చేసి మిగిలిన నేను తీసుకుంటా. మరి ఇక్కడ 100 ఉంచేసుకొని నాకేం చేస్తావు? ఒక 21 నాకు ఇచ్చే. మరి వీడిని 90 ఉంచుకొని 1 నాకు ఇచ్చే. 1 నాకు ఇస్తే నేను ఏం చేస్తాను? వీడి దగ్గర 90 ఉన్నాయి కదా, వీడి దగ్గర నుంచి ఒక 10 వాడికి ఇచ్చేస్తా. అప్పుడు వీడి దగ్గర ఎంత ఉంటాయంటే జస్ట్ 11 ఉంటాయి. నెక్స్ట్ వాడి దగ్గర చూడండి పాపం 61 ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 కలిపితే ఎంత? 12. ఆ 12 కూడా తీసుకెళ్ళి వీడికి ఇద్దాం. ఇస్తే 3, నెక్స్ట్ 73. పాపం వీడి దగ్గర 73 ఉన్నాయి. మరి వీడు ఏం చేయాలి? ఈసారి ఎక్కువ స్కోర్ చేయాలి. మరి ఎంత తక్కువ ఉన్నాయి చూడండి, 7. 100 కావాలంటే ఇప్పుడు 73 కదా, సో వాడికి ఎంత తక్కువ ఉన్నాయి? ఒక 27 పాపం తక్కువ ఉన్నాయి. అవునా కాదా? 27 ఎక్కడున్నాడు? లెస్లో ఉన్నాడు. మరి 27 లెస్లో ఉన్నాడు. మరి ఇంకే ఎగ్జామ్లో అయినా మార్కులు పెంచుకోగలవా? పెంచుకోలేవు. మరి ఈసారి కన్ఫామ్గా మార్కులు పెంచుకోవాలి. ఎక్కడ పెంచుకోవాలి? నీకు జరిగే 4వ టెస్ట్లో పెంచుకోవాలి. మరి 4వ టెస్ట్ అసలు యావరేజ్గా ఎన్ని మార్కులు రావాలి? 100 రావాలి. మరి నువ్వు 100 తెచ్చుకోకూడదు, ఒక 27 మైనస్లో ఉన్నావు కాబట్టి ఇంకొక 27 ఎక్స్ట్రా తెచ్చుకోవాలి. సో 127 మార్క్స్ తెచ్చుకోవాలి. సో అలా తీసేసుకోవచ్చు. లేదు సార్ మనం చేద్దామండి. చూడండి, ఫస్ట్ టెస్ట్. మరి ఫస్ట్ టెస్ట్లో అతనికి ఎన్ని మార్కులు వచ్చినాయి సార్ అంటే చూడండి 121 అండి. మరి సెకండ్ టెస్ట్లో అతనికి ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే 91. మరి థర్డ్ టెస్ట్లో ఎంత వచ్చినాయి అంటే 61. మరి నెక్స్ట్ 4th టెస్ట్ ఎంత రావాలో తెలియదు, అదే మనం కనుక్కోవాలి. మరి ఈ 4 టెస్టుల్లో అతని యావరేజ్గా ఎన్ని మార్కులు తెచ్చుకోవాలంట? 100 మార్క్స్. మరి యావరేజ్గా 100 మార్క్స్ కాబట్టి అతనికి మొత్తం 400 మార్క్స్ వస్తే ఏమవుతాడు? ఎగ్జామ్లో క్వాలిఫై అయిపోయి, ఓకేనా, దాంట్లో విన్ అవుతాడు. మరి విన్ అవ్వాలి అంటే చూద్దాం. మరి ఇప్పుడు ఈ 3 ఎగ్జామ్స్లో కలిపి ఎంత తెచ్చుకున్నాడో చూద్దాం. చూడండి, మరి 3 1 + 1 + 1 అంటే 3. నెక్స్ట్ ఇక్కడ చూడండి 9 + 1 అంటే 10, 11 + 6 అంటే 17. 7 రాసి 1 పక్కన పెడదాం. 1 + 1 అంటే 2. మరి 273 తెచ్చుకున్నాడు. మరి ఈసారి నీకు ఎన్ని రావాలి? 400 రావాలి. మరి 400 రావాలంటే నువ్వు కన్ఫామ్గా ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి? 127 తెచ్చుకోవాలి. ఎప్పుడైతే 127 మార్కులు తెచ్చుకుంటావో అప్పుడు నీకు 400కి ఈక్వల్ అవుతుంది. సో 127 ఎక్కడుంది? ఆప్షన్ బిలో ఉంది. ఓకేనండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, సింప్లిఫై ది వాల్యూ. ఇది ఏం లేదు. చూడండి, 360 డివైడెడ్ బై 3 × 5 ప్లస్ 945 డివైడెడ్ బై 96 డివైడెడ్ బై 16 - 1 అంట. సో దీని వాల్యూ ఎంత అని చెప్పేసి వాడు మనల్ని అడుగుతున్నాడండి. ఆ వాల్యూ ఎంతో ఒకసారి కనుక్కుందాం. మరి చూడండి, ఫస్ట్ పైన వాల్యూ సాల్వ్ చేస్తున్నా. ఫస్ట్ డివైడెడ్ బై చేయాలి కదా, డివైడెడ్ బై 3 1s 3 2s 0. నెక్స్ట్ 5 × 12. 5 12s ఎంత అండి? 60. సో దాని పక్కన ఒక 0 కాబట్టి 600 ప్లస్ నెక్స్ట్ 495 945 బై నెక్స్ట్ ఇక్కడ కూడా ఫస్ట్ డివైడెడ్ బై చేయాలి. 16 1s 16 ఎన్ని టైమ్స్? 6 టైమ్స్. 6 - 1 మరి 6 - 1 అంటే 5. మరి ఈజ్ ఈక్వల్ టు ఎంతో చూద్దామండి. వీటిని కలుపుతాం. చూడండి, చివర్లో 0 + 5 4 + 0 4. నెక్స్ట్
9 ప్లస్ 6, 9 ప్లస్ 6 అంటే ఎంత అంటే 15. మరి 15 డివైడెడ్ బై ఎంత అండి 5. మరి 5 టేబుల్తో కట్ చేద్దాం. చూడండి 5 3s 15. నెక్స్ట్ మరి 4లో పోతుందా, పోదు, అందుకే 0 తీసుకున్నా. ఎందుకు అంటే 2 డిజిట్స్ని ఒకేసారి కట్ చేస్తున్నా కాబట్టి. మరి 5 ఎన్ని టైమ్స్ పోతుంది, 5 9s 45. సో ఆన్సర్ ఎంత అంటే 309గా మాట్లాడుకోవాలండి. మరి ఎక్కడుందండి 309? ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బిని ఆన్సర్గా చూస్ చేసుకుందాం. ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇది కూడా సేమ్ అలాంటి క్వశ్చనే. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ x బై 90 ఈజ్ ఈక్వల్ √389 ప్లస్ √121 ప్లస్ 30. మరి చూడండి ఫస్ట్ రూట్ సాల్వ్ చేద్దామండి. చూడండి రూట్లో రూట్ ఉంది, √121 అంటే 11. సో 348కి 11 కలిపితే ఎంత అంటే 400. ఇక్కడ రాద్దాం. x బై 19 ఈజ్ ఈక్వల్ రూట్, మరి దాన్ని కలిపామనుకోండి 400 కదా, √400 ప్లస్ 30. మరి x బై 19 ఈజ్ ఈక్వల్ √400, 400 ఏమని రాయొచ్చు 20. మరి 20 ప్లస్ 30 సో 50. సో x ఈజ్ ఈక్వల్ 50 ఇంటూ 19. మరి 19 ఇంటూ 5, మరి 19 ఇంటూ 5 అంటే ఎంత అండి 95. సో దాని పక్కన ఒక 0. సో x వాల్యూ ఎంత అంటే 950. మరి ఎక్కడుంది సార్ 950 అంటే చూడండి ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడ ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బిని ఆన్సర్గా తీసుకోవాలి. ఓకేనా.